తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కొంచెం జాగ్రత్తగా వినండి కాసేపు, తర్వాత మీకు ఫ్రీగా ఉంటుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఒక్కడే అనే మాట ఎవరికి సంబంధించింది? దేవుడు అనేవాడు ఒకడే, విషయం పక్కన పెట్టాడు. ఈ మాట ఎవరికి చెప్పారు? ఎవరికి సంబంధించింది? క్రైస్తవులకు చెప్పారు, దేవుని ప్రజలకు చెప్పారు. ఎందుకని? మిగతా జాతుల వారికి దేవుడు ఒకడు కాదు, దేవుళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. అందులో మగదేవుళ్ళు ఉన్నారు, ఆడదేవుళ్ళు ఉన్నారు. ఆడదేవుళ్ళని దేవతలు అంటారు, మగదేవుళ్ళని దేవుళ్ళు అంటారు. సో దేవుడు ఒక్కడే అనే మాట అన్ని జనులకు సంబంధించింది కాదు, అన్ని జనులకు సంబంధించింది కాదు, అది క్రైస్తవులకు సంబంధించింది. మనకు చెప్తున్న మాట దేవుడు ఒకడే. వాళ్ళకి దేవుళ్ళు చాలామంది ఉంటారు. నిజం తెలుసుకున్నప్పుడు వాళ్ళకు కూడా దేవుడు ఒక్కడే. ఆమెన్. అయితే క్రైస్తవులకి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. కానీ ఇదే బైబిల్ క్రైస్తవులకి కూడా ఇంకా దేవుళ్ళు ఉంటారు అని చెప్తుంది. క్రైస్తవులకు కూడా ఒకే దేవుడు కాదు, ఇంకా దేవుళ్ళు ఉంటారు అనే విషయం చెప్తుంది. మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు, బట్ బైబిల్ మాత్రం క్రైస్తవులకి కూడా ఒక దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండడానికి అవకాశం ఉంది, ఉంటారు అని చెప్తుంది. రైట్, ఇది పక్కన పెట్టండి. రెండు విషయాలు చెప్తాను ఈరోజు. అందులో సబ్ పాయింట్స్ ఉంటాయి, మనం పెద్ద సీరియస్గా తీసుకోకూడదు, చిన్న అలా పట్టించుకోవడం. 2 పాయింట్లు ఈరోజు. ఓకే, 2వ విషయం ఏంటంటే, దేవుడికి అంటే క్రైస్తవులకి అన్నిటికన్నా ప్రభువే ముఖ్యం, అందులో ఏం డౌట్ లేదు. ప్రభువే అన్నిటికన్నా ప్రధానం. ఇక అన్ని జనుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఆ రోజు స్పెషల్గా ఆ గంటలో ఆ దేవుడికి ఏదన్నా చేయాలంటే చేసేస్తారా, అయిపోయింది. మిగతా మామూలు పనులు వాళ్ళ పనులు వాళ్ళు అక్కడ అందరూ ఇది గుడి జాతర ఉండాలంటారు, అక్కడే తనుకుని కొట్టుకునే సందర్భాలు ఉంటాయి. అలా మనం చూస్తాం. చంపేసుకున్న సందర్భాలు ఉంటాయి, అక్కడ చూస్తాం. అక్కడే డబ్బులు స్కామ్ చేసిన సందర్భాలు ఉంటాయి, మనం చూస్తాం. అంటే దేవుడు ఉన్నాడు వాళ్ళకి, దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి, కానీ దేవుడి కంటే ఎక్కువైనవి చాలా ఉన్నాయి వాళ్ళకి, దేవుని కంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి వాళ్ళకి. దేవుడు అనేది ఒక ఎలిమెంట్, ఒక సాధారణమైన సంగతి. క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి ఏంటి, మనం రెగ్యులర్గా చెప్పేది అన్నిటికన్నా దేవుడే ముఖ్యమైన వాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా ప్రథమ స్థానం దేవునికే అని మనం చెప్తాం. అయితే క్రైస్తవులకి కూడా దేవుని కంటే ప్రధానమైనవి కొన్ని ఉంటాయి. ఈ మాట కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. క్రైస్తవులు కూడా దేవుని కంటే ప్రధానమైనవి కొన్ని ఉంటాయి. అవి ఏంటి అది తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం ఏంటి, క్రైస్తవులకు ఉన్న మిగతా దేవుళ్ళు, ఇంకా దేవుళ్ళు ఎవరున్నారు మనకి, అది దేవుడి కంటే ఎక్కువైనవి మనకి ఏమున్నాయి? విచిత్రం. దేవుడి కంటే ఎక్కువైనవి ఉంటాయంటే ఉన్నాయి, దేవుడి కంటే ఎక్కువైనవి ఉన్నాయి మనకు కూడా. అవి ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇది చాలా చాలా మన భక్తి జీవితానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి, భవిష్యత్తుకి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఈ 2 కూడా దేవుడు ఈ 2 నుంచి మనతో ఈ దినం మాట్లాడునుగాక. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. మళ్ళా చెప్దామండి, హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము. ఏముందండి అక్కడ? వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? క్రైస్తవుల కోసమే. ప్రభువుని నమ్ముకుని సిలువకు వ్యతిరేకంగా, సిలువ త్యాగానికి వ్యతిరేకంగా, దేవుని బోధకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, వారు సిగ్గుపడవలసిన సంగతులు అందే అతిశయిస్తూ, ఏదైతే ఇంత సిగ్గుకరంగా ప్రవర్తిస్తున్నారేంట్రా వీళ్ళు అనుకునేదాన్నే చాలా గొప్పగా, ఘనంగా, ఇదేదో గొప్ప విషయంగా చెప్పుకుని ప్రవర్తించేవాళ్ళనట. ఏమంటున్నాడు అక్కడ? వారి కడుపే వారి దేవుడు. నిజానికి వాళ్ళు నమ్ముకుంటున్న దేవుడి పేరేంటి చెప్పండి అమ్మా? వాళ్ళు నమ్ముకుంటున్న దేవుని పేరు యేసుక్రీస్తు. కానీ అదే యేసుక్రీస్తు వాళ్ళని ఏమంటున్నాడు?
వారి కడుపే వారి దేవుడు. మీ దేవుడు ఎవరని వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళ ఆన్సర్ ఏంటి? మీ దేవుడు ఎవరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అడిగామనుకోండి, అంటే వాళ్ళ దేవుడు మీరట కదంటే, వాళ్ళ దేవుడు నేను కాదు, వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కడుపే ముఖ్యం అనొచ్చు కదా, వాళ్ళకి వాళ్ళ కడుపు కోసమే బ్రతుకుతున్నారు అనొచ్చు కదా. కానీ దేవుడు ఏమని రాయించాడు? వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే 3 పూట్ల తినేవాడు 4 పూట్ల తిన్నంత మాత్రాన నీకు కడుపే దేవుడురా అంటాడా? కాదు కాదు. ఇప్పుడు మొత్తం నువ్వేం చేస్తావురా అంటాం, వచ్చిన డబ్బు అంతా తినేస్తావురా నువ్వు అంటాం. కడుపు, వారి కడుపే వారి దేవుడు అంటే అర్థం ఏంటంటే, వీళ్ళ లక్ష్యం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నారు, విశ్వాసులుగానో పెద్దలుగానో లేదా సేవకులుగానో సువార్థికులుగానో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళ గురి ఏమైందంటే ఇప్పుడు ఏదోలాగా సంపాదించాలి, దాచాలి, అనుభవించాలి, కొనుక్కోవాలి. ఇది వాళ్ళ గోల్. వాళ్ళ లక్ష్యం కనుక ధనం అయితే, ప్రభు నమ్ముకుని వాళ్ళ జీవితం కొనసాగిస్తుండగా వాళ్ళ లక్ష్యం కనుక ధనమైతే, దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? నీ కడుపే నీ దేవుడు, లేదా నీ ధనమే నీ దేవుడు, నీ ధనమే నీ దేవుడు. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు వాళ్ళు ఎలవేల్పు పలానా దేవుడు అంటే, వాళ్ళ దేవుడు ఎవరంటే పలానా అతను. వీళ్ళు ప్రతి సంవత్సరం తీర్థయాత్ర పలానా ఊరు వెళ్తారు కాబట్టి వాళ్ళ దేవుడేమో పలానా. ఒక వ్యక్తి ఇతను నా దేవుడు అని ఆ ఫోటో పెట్టుకున్నప్పుడు, లేదా ఆ గుడికి వెళ్తున్నప్పుడు, లేదా మసీదుకి వెళ్ళడాన్ని బట్టో చర్చికి వెళ్ళడాన్ని బట్టో వీళ్ళ దేవుడు ఇది అని మనం డిసైడ్ చేస్తాం. అంతే కదండి, వాళ్ళ దేవుడు పలానా అని డిసైడ్ చేస్తాం. మనం చర్చికి వెళ్తుంటే వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారండి, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారని ప్రజలు డిసైడ్ చేసేస్తారు. మనం ఏ గుడికైతే లేదా ఏ చర్చికి అయితే ఏ ప్లేస్కి అయితే మనం పూజించడానికి ఆరాధించడానికి వెళ్తున్నామో, లేదా ఫోటో కావచ్చు, బైబిల్ కావచ్చు, వాక్యం కావచ్చు, ఇలాగ మన దగ్గర దేవుడికి సంబంధించింది ఏదైతే ఉందో దానిని బట్టి మన దేవుడు ఎవరో జనాలు డిసైడ్ చేస్తారు. కానీ నీ దేవుడు ఎవరో దేవుడు డిసైడ్ చేసేది వాటిని బట్టి కాదు. నువ్వు బైబిల్ చంకలో పెట్టుకుని వస్తున్నావు కాబట్టి నీ దేవుడు యేసు ప్రభు, వాళ్ళు పలానా గుడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ దేవుడు అతను, వీళ్ళు మసీదుకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ దేవుడు అల్లా అని దేవుడు అలా డిసైడ్ చేయడం. దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడు? ఒక వ్యక్తి యొక్క దేవుడు ఇతను అని దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడంటే, ఒకని గురి ఏదైతే ఉందో, ఒకడు దేన్ని లక్ష్యంగా పనిచేస్తున్నాడో, దేన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాడో, దేనికోసం ప్రయాసపడి కష్టపడి ప్రాకులాడుతున్నాడో, దేవుడు ఏమంటాడంటే అదే వాడి దేవుడు, అదే వాడి దేవుడు. అందుకే వీళ్ళని ఏమని అన్నాడండి? వారి కడుపే వారి దేవుడు. వారికి డబ్బే కావాలి, డబ్బు కోసమే బ్రతుకుతున్నారు, డబ్బు సంపాదించడానికే బ్రతుకుతున్నారు కాబట్టి వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఉంటారంటారా? ఏమండి, ఇలాంటి వాళ్ళు అంటే డబ్బే దేవుడిగా భావించే క్రైస్తవులు ఉంటారా? ఎవరినైనా అడగండి. మహా డబ్బు పిచ్చున్న పాస్టర్ గారిని మీ దేవుడు ఎవరంటే ఏం చెప్తాడు? యేసుక్రీస్తు అని చెప్తాడు. డబ్బు అని చెప్తాడా? అందుకే ఈ వాక్యం అతని కోణంలోంచి ఆలోచించొద్దు, మన కోణంలోంచి ఆలోచించొద్దు. ఈరోజు వాక్యాన్ని దేవుని కోణంలోంచి ఆలోచిద్దాం. హల్లెలూయా. అతని కోణంలోంచి ఒప్పుకోడు. నాకు డబ్బు దేవుడేటండి, వద్దు, నాకు డబ్బు దేవుడేటి నాకు కాదు అంటాడు. అలాగే మనల్ని ఎవరిని అడిగినా సరే మాకు డబ్బు దేవుడేటండి కాదంటాడు. అందుకని ఇప్పుడు మన కోణంలో వద్దు, మనం దీన్ని కరెక్ట్గా తెలుసుకోవాలంటే దేవుని కోణంలోంచి ఆలోచించాలి. దేవుడు ఎలా అనుకుంటున్నాడు? ఇప్పుడు మనం ఇదంతా చూస్తే కొంతమంది ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా ఏదోలాగా యేసుప్రభు వంక పెట్టుకుని, యేసుప్రభుని అడ్డు పెట్టుకుని, వాక్యాన్ని పట్టించుకోకుండా, వాక్యానికి సంబంధం లేకుండా ఏదోలాగా డబ్బులు నొల్లుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ధనాన్ని కూర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళని పౌలు ఎత్తి చూపించి, వీరి కడుపే వీరి దేవుడు, వీరికి డబ్బే దేవుడు, డబ్బే దేవుడు. మన అందరం యేసుప్రభు నమ్ముకోవడానికి చాలా కారణాలు ఉండుండొచ్చు. ప్రారంభంలో రోగం తగ్గడం కోసమో, చితికిపోయాం ఆర్థికంగా, లేదా మానసికమైన ఒత్తిడి, ఏదో కారణాలతో మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనం భక్తి చేస్తుండగా
ప్రభు మనకు అర్థమయ్యాడు, ప్రభు మనకి నచ్చాడు, ప్రభు ప్రేమను మనం గుర్తించాం. ఇప్పుడు మన గురి మారుతుంది నెమ్మదిగా. గురి మారుతూ నేను తలనొప్పి తగ్గాలని వచ్చాను, తలనొప్పి ఇంకా తగ్గలేదేంటి అని ఆలోచించడం మానేశాం. దేవుడు నాకు దొరికాడు అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు దొరికాడు. గురి ఏమైంది? గురి ప్రభు వైపు తిరుగుతుంది నెమ్మదిగా. అలా 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 మన అందరి గురులు ఎటువైపు తిరుగుతున్నాయంటే దేవుని వైపు తిరుగుతున్నాయి. డబ్బుల గురించి ప్రభు నమ్ముకున్నా, లేదా మరొక దాని గురించి నమ్ముకున్నా, మన గురి ఓవర్ ద టైం వాక్యం వింటుండగా, ప్రభుతో నడుస్తుండగా, దేవుని ఆత్మచేత నింపబడుతుండగా మన గురి ప్రభు వైపుకి మారుతుంది. మన గురి ప్రభు వైపు పూర్తిగా తిప్పబడినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మీకు నేను దేవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ గురి దేవుడైనప్పుడు, నీ గురి పరలోకం అయినప్పుడు. ఈ మధ్యన ఈ హిందూ మతోన్మాదుల్లో వాళ్ళు క్రైస్తవ్యంలోంచి వెనక్కి వెళ్ళిపోయిన కొంతమందిని పట్టుకుని వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి, అంటే క్రిస్టియానిటీని గందరగోళం, భయానికి గురి చేయడానికి, అన్ని జనుల దగ్గర క్రిస్టియానిటీలో ఏమీ లేదు అనిపించడానికి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి చేస్తున్న విషయం మనకు తెలుసు. అందులో ఎస్తేర్ అని అనుకుంటాను ఒక ఆవిడ ఇంటర్వ్యూలో ఏముందంటే సారం, దేవుడు నమ్ముకుంది, డబ్బులు బాగా వస్తాయి, దీవిస్తాడని నమ్ముకుందట. నమ్ముకున్న తర్వాత మొత్తానికి నష్టం వచ్చేసింది, మొత్తం డబ్బులన్నీ పోయినాయి, ఏమీ లేదండి, మొత్తం అంతా నాశనం అయిపోయింది మా దగ్గర, ఈ దేవుళ్ళో ఏమీ లేదని వెనక్కిపోయింది. ఈమె ఎందుకు వచ్చింది దేవుడి దగ్గరికి? డబ్బుల కోసం. తప్పేం లేదు, ఏదో దాని గురించి రావచ్చు. ఎందుకు భక్తి చేసింది? అది తప్పు. డబ్బుల కోసమే భక్తి చేసింది, డబ్బునే గురిగా పెట్టుకుంది. ప్రార్థన దేవుడికే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? డబ్బు కావాలని చేస్తుంది. భక్తి దేవునికే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? డబ్బు కావాలని చేస్తుంది. రాత్రి పగలు ఉపవాసాలు ఉండి, ప్రభువా నాకు వ్యాపారాన్ని డెవలప్ చేయి, ప్రభువా నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఈ 3 రోజుల పాటు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీ దేవుడు డబ్బు, నేను కాదు. అర్థమైందా నేను చెప్పింది? గురి ఏంటి? నువ్వు ఉపవాసం ఉన్నావా, ప్రార్థన చేస్తున్నావా, జాగరాలు చేస్తున్నావా, లేదంటే శుభ్రంగా ప్రభువా నేను బైబిల్ ఒకసారి నేను రాత్రి పగలు చదివి పూర్తి చేస్తాను, కొంచెం నా వ్యాపారాన్ని దీవించి నాకు రెట్టింపు ఆదాయం ఇవి ప్రభువా అని అన్నదనుకోండి, బైబిల్ చదివినందుకు సంతోషించడు. సింపుల్గా ఏమనుకుంటాడంటే ఈమె దేవుడు డబ్బు, ఇతని దేవుడు డబ్బు, ధనమే వీరి దేవుడు అని దేవుడు నిర్ణయం తీసుకుంటాడు ఆయన కోణంలోంచి. మనలో ఎవరు అలా ఉండుంటాం? మనలో ఎవరు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, బైబిల్ చదివినా, మానకుండా చర్చికి టైంకి వస్తున్నా, నేను భక్తి బాగా చేస్తే దేవుడు నన్ను దీవించి డబ్బులు ఇస్తాడు, నేను భక్తి బాగా చేస్తే నా పంట బాగా పండి డబ్బులు వస్తాయి, నేను భక్తి బాగా చేస్తే ఇదిగో ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను కదా, ఈ జాబ్ నేను కొడతాను. కొంతమంది జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు కదా, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆడు రోజు ప్రార్థన, ఆదివారం టైంకి చర్చికి వచ్చేసి ప్రభుని ఆరాధించి ప్రార్థన చేసి చాలా భక్తిగా ఉంటాడు. మనందరం ఏమనుకుంటామంటే, అరే ఆడిని దేవుడు పట్టుకున్నాడు రా. దేవుడు ఏమనుకుంటాడంటే ఆడు ఉద్యోగాన్ని పట్టుకున్నాడు రా. మనందరం ఆడు ఇప్పటికి దేవుడిని నమ్ముకున్నాడు రా. దేవుడు ఏమనుకుంటాడంటే ఈడు దేవుడు ఉద్యోగం. మారిపోయింది. ఆయన కోణంలో చూస్తే మన దేవుడు ఎవరై ఉన్నారు మనకి? మనం ఏ దేవుడిని మనం నమ్ముకుంటున్నాం? క్రైస్తవులకు ఒక్క దేవుడు మాత్రమే ఉండడు, ఒక్క దేవుడే ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ క్రైస్తవులకి చాలామంది దేవుళ్ళు ఉంటారు. అందులో ఒక దేవుడు డబ్బు సంపాదించడం తప్పు కాదు. ప్రభా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయని అడగడం తప్పు కాదు. ప్రభా నాకు ఉద్యోగం ఇయ్యని అడగడం తప్పు కాదు. ప్రమోషన్ ఇయ్యని అడగడం తప్పు కాదు. అందుకోసం మాత్రం ప్రభువుని నమ్ముకుంటే మాత్రం ప్రభు చెప్పే మాట, నీ దేవుడు నేను కాదు, డబ్బు. ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, ఇచ్చేవాడు కాబట్టి ఇది అడుగుతాం అది అడుగుతాం అలా అడిగాం, అది రాలేదు పోతే పోయింది అనుకుంటాడు. దానికోసమే ప్రభువుని నమ్ముకున్నప్పుడు అది పోతే ప్రభువుని వదిలేస్తాడు. అలా ఎంతమందిని చూసాం మనం. వారి డబ్బే వారి దేవుడు. ఈరోజు మీరేమనుకుంటారంటే, ఇప్పుడు మీకు ఎవరో పాస్టర్ గుర్తొచ్చేస్తాడు, హైదరాబాద్లో డబ్బు పిచ్చోని పాస్టర్ గుర్తొచ్చేస్తాడు. అతను డబ్బు పిచ్చోడే, నిజం అతని దేవుడు చెప్పండి గట్టిగా. పేరు చెప్పలేదు కాబట్టి పర్లేదు, మీరు చెప్పచ్చు. అతని దేవుడు డబ్బే. అతను అడిగామంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒకవేళ వాళ్ళ విశ్వాసం అడిగామంటే కొడతారు. ఎవడరా నువ్వు మా పాస్టర్ గారి గురించి అలా మాట్లాడతావు. కానీ దేవుడిని అడిగితే దేవుడు ఏమంటాడు? నీకు తెలియదేంటి అంటాడు. అంతే. నీకు తెలుసు కదరా అతని దేవుడు డబ్బని అంటాడు. వాళ్ళు మాత్రమే మన దృష్టిలో ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈ మీటింగ్స్ పని మీద, ఆ పని మీద అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, అంతెందుకు ప్రతి ఊర్లోనూ డబ్బును దేవుడిగా కలిగిన సేవకులు ఉన్నారు. ఏదో విధంగా డబ్బు కావాలి. సేవ ప్రారంభించింది డబ్బు కోసం కాదు, కష్టపడింది డబ్బు కోసం కాదు. బట్ ఇక పరిచర్య జరుగుతూ ఉండగా గురి ఎటు వెళ్ళింది? డబ్బు వైపు. గురి డబ్బు వైపు వెళ్ళగానే దేవుడు అతన్ని ఏమంటాడు తెలిసే, అతని కడుపే అతని దేవుడు, అతని జేబే అతని దేవుడు. ఇప్పుడు ఏంటంటే అతని అకౌంటే అతని దేవుడు. ఇప్పుడు జేబులు కూడా లేవు కదా, ఇప్పుడు అతని అకౌంటే అతని దేవుడు, అతనికి డబ్బే దేవుడు. ఏదోలా కొనుక్కోవాలి ఆస్తి, ఏదోలాగా సైట్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, సంపాదించేసుకోవాలి. ఓ కంగారు. వారి కడుపే వారి దేవుడు. సంగమా, దారుణమైన రోజుల్లో ఉన్నాం. అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో, చివరి రోజుల్లో మనుషులు ఎలా అవుతారంటే ధనాపేక్ష గలవారు అంటాడు. లాస్ట్ డేస్లో జనాలందరికీ ఏం అవసరం అవుతుందట? డబ్బు కావాలి అవసరం అవుద్దంట. ఎందుకు అవసరం అవుద్ది? కరెంటు బిల్లు కట్టాలి, ఎందుకంటే 3 రెట్లు 2 రెట్లు పెంచేశారు. ఫీజులు కట్టాలి. ఫీజులు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. పిల్లల ఫీజులు. మనం బయటికి వెళ్ళాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి, 100 రూపాయలు దాటిపోయింది, 115 ఉంది. ఇలాగ ఏం కావాలన్నా డబ్బులు అవసరమైనాయి. డబ్బులు అవసరం అవ్వడం వేరు, డబ్బు అపేక్షించడం వేరు. డబ్బు అవసరం అంటే రోజు 8 గంటలు మనం పని చేసుకోమని చెప్పాడు కదా దేవుడు. ఎందుకు పని చేయమన్నాడు? డబ్బులు సంపాదించడానికే. బైబిలే కష్టపడి డబ్బులు సంపాదించమంది. డబ్బు సంపాదించుకొని నీ పనులకు వాడుకో. ధన అపేక్ష అంటే అర్థం ఏంటంటే నిద్రలో కూడా కలవరం డబ్బు గురించి, ఎప్పుడు ఆలోచించదే డబ్బు గురించి. ఎందుకు అది వస్తుంది? కారణాలు 2 జాగ్రత్తగా వినండి. మొదటిది దుబారా జీవితం, విలాసవంతమైన జీవితం. ఒక విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్నవాడు ధనాపేక్షలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఫోన్ కొనుక్కోవాలి, చూసాం 15,000, 18,000, 19,000, బాగా. మన పక్కన కూడా వస్తాడు అతను, అన్న ఒక 50,000లో ఫోన్ చూపించంటాడు. మనం వెంటనే చూసి ఏదో పెద్ద ఎంప్లాయ్ అన్న ఏం చేస్తుంటే ఆటో డ్రైవర్ని అంటాడు. బొర్రపోద్దు మనకి. ఆటో డ్రైవర్కి 50,000 రూపాయల ఫోన్ ఎందుకు? ఆటో డ్రైవర్ 50,000 ఫోన్ వాడకూడదా అని వాడకూడదు. ఎందుకంటే అతని ఆదాయం ఎంత ఉంటుంది? ఒకవేళ బాగా డబ్బులు బలిసి సరదాగా ఆటో తోలుకుంటుంటే కొనుక్కోవచ్చు. దాని మీద బ్రతుకుతూ కుటుంబాన్ని నడపాలనుకున్నప్పుడు ఒక 50,000 ఫోన్కి వచ్చాడంటే ఇప్పుడు కొనుక్కున్నాడు, వాయిదాలు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలి? ఎక్స్ట్రా డబ్బు కావాలి వాయిదా కట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో తినాలనుకున్నాడు, తినేసాడు, వచ్చేసాడు, వెరీ గుడ్. విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, ఒక 7-8 మందిని తీసుకొస్తాడు. ఇతను తిన్నదే 8 మందితో వచ్చినా సరే ఇతను ఒకడు వెళ్తే ఎంత తింటాడో అంతే తింటాడు. కానీ 8 మంది వెళ్తే ఒకడో తిన్నంత బిల్లు వస్తుందా? రాదు. ఇప్పుడు బిల్లు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ డబ్బు సంపాదించాలి. బట్టలు కొనడానికి వెళ్ళాం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మన దగ్గర 2,000 ఉంటే దాన్ని బట్టి 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నా సరే 10,000 రూపాయలు బట్టలు కొనొచ్చు. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదని ఉంటుంది అందు మీద బట్టల దగ్గర. నువ్వు కొనుక్కుని ఈఎంఐల కింద కట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే నీ లైఫ్ని లగ్జరీయస్గా మార్చుకుంటావో, విలాసవంతమైనదిగా మార్చుకుంటావో, అప్పుడు డబ్బులు నీకు అపేక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడైతే విలాసవంతంగా చేసుకుంటావో అప్పుడు ఆ విలాసవంతమైన దాని ఖర్చుల కోసం దాని గురించి ధనాపేక్షలోకి వచ్చామంటే ఎన్ని వెధవ పనులు చేస్తావో ఇక తెలీదు. కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు కాల్ గర్ల్స్ కింద వెళ్తున్నారు. వాళ్ళకు వెబ్సైట్లు మళ్ళీ ఎందుకంటే జల్సా జీవితం కోసం. చదువుకోవడం ఫీజులు వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు, ఫుడ్కి పంపిస్తున్నారు. మరి ఏంటమ్మా ఈ పాడు పని అంటే, నాకు ఒక 50,000 ఫోన్ కావాలి, లేదా 2 లక్షల ల్యాప్టాప్ కావాలి, లేదా మరి నాకు మంచి బట్టలు కావాలి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అలా ఫేస్ ప్యాక్ వేయించుకుని అలా ఐబ్రో షేప్ చేసుకుంటే 2,000 తీసుకుంటున్నారు. హెయిర్ స్టైల్ అలా స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఒక 5,000 తీసుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ అమ్మ నాన్నలు ఎలా అడుగుతారు? మరి ఏం చేస్తావు? వ్యభిచారం. అలా ఉన్నారు. లేదా ఎవరితోనో మాట్లాడుతూ ఆ డబ్బులన్నీ లాగడం. వీడు విలాసవంతమైన జీవితానికి వీడు అప్పులు చేయడం. అంటే యవనస్తుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి విలాసవంతమైన జీవితం కోరుకున్న వాళ్ళు అపవిత్రమైన లేదా తప్పుడు పనులు, అబద్ధాలు, మోసాలు, రకరకాల పనులు చేయాల్సి వస్తుంది డబ్బు కోసం.
డబ్బు కోసం అన్ని పనులు చేస్తున్నవాడు వాడు ప్రార్థన చేస్తే ఏంటి, భక్తి చేస్తే ఏంటి, బైబిల్ చదివితే ఏంటి, వాక్యం చెప్తే ఏంటి, అతను పాస్టర్ అయితే ఏంటి, ఇవాంజలిస్ట్ అయితే ఏంటి, అపోస్తులు అయితే ఏంటి, దేవుడు మాత్రం అతను ఏమంటాడో తెలుసా? నీ దేవుడు డబ్బు అయి ఉంది. అందుకే ప్రభు వాళ్ళని ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మీరెవరో నాకు తెలియదని ఎందుకన్నాడంటే వాళ్ళ దేవుడు ఈయన కాదు కాబట్టి. వాళ్ళ దేవుడు ఈయన అయితే తెలిసి ఉంటుంది, వాళ్ళకేళ్ళకే పరిచయం ఉంటుంది. వాళ్ళ మీరెవరో తెలియదని ఎందుకన్నాడంటే వాళ్ళ దేవుడు ఈయన కాదు, వాళ్ళ దేవుడు ఈయన కాదు. అర్థమైందండి మీకు? ఇది మొదటి కారణం, విలాసవంతమైన జీవితం. రెండో కారణం ఏంటంటే అనాలోచితంగా ఇరుక్కోవడం. మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఏంటి ఆ డ్రీమ్ అంటే ఒక ఇల్లు కావాలి, మనకి ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక కారు కొనుక్కోవాలి. ఏదో ఒక మన అవసరాన్ని బట్టి ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరికతో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేస్తాం ఇల్లు. ఈలోపు ఎవడో ఒక ఐడియా వచ్చి అదేంటి ఇలా కడుతున్నావు, పైన 2 అంతస్తులు వేసుకునిలా కట్టుకో అంటాడు. పోలే 1,00,000 కదా, 2,50,000 కదా, అది పెడతాం. ఇంకొకరు వచ్చి ఇంకొక ఐడియా ఇస్తారు, ఇంకో 1,00,000, ఇంకో 2 లక్షలు, అలా 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 అలాగా 25 అయిపోయింది. లోన్ పెట్టేసుకున్నావు, అప్పు చేసావు, 2 రూపాయల వడ్డీలకి. ఎలా కట్టేయాలని చూసావు, ఇల్లు ఎలా కట్టేయాలని చూసావు, రేపు డబ్బులు ఎలా కట్టాలి, అదో ఇల్లు కట్టేసావు, లోపలికి వెళ్ళిపోయాం. వెంటనే 1వ తారీఖు వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసినాయి. ఈఎంఐ వాడు మెసేజ్లు వచ్చేసినాయి, బ్యాంక్ వాళ్ళు ఫోన్లు వచ్చేసినాయి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు వడ్డీ గురించి వచ్చేసారు. ఇప్పుడేం చేయాలా? నువ్వు సంపాదించే డబ్బు కంటే రెట్టింపు సంపాదించాలి. అందుకోసం నువ్వు ప్రయాసపడాలి, పొద్దున్నే లేగాలి, కంగారు పడాలి, కష్టపడాలి, బాధపడాలి, ఇంకా ప్లాన్లు వేసుకోవాలి, సైడ్ బిజినెస్లు ఏంటో ప్లాన్ చేసుకోవాలి, అబద్ధాలు, మోసాలు ఎన్నో చేయాల్సి వస్తుంది. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? అనాలోచితంగా ఇరుక్కున్నావు. నీ ఓపిక ఎంత, అంతలో కట్టు. అంత డబ్బులు ఉండవు, ఏదో నీకు ఇంత తెచ్చుకుంటే నేను తీర్చుకోగలను అనుకున్నావా? తెచ్చుకో, కట్టుకో, తీర్చేసుకో. గొప్పలకు పోయి, ఎవరో ఐడియాలకు పోయి, దేనికో పోయి నువ్వు వెళ్ళిపోయావా, ఇంకా అయిపోతుంది. ఓ బండి కొనుక్కుందాం అనుకుంటాడు, 10,000 పట్టుకుని వెళ్తాడు. ఒక 20,000లో సెకండ్ హ్యాండ్లో బండి ఏదన్నా తీసుకుని జాగ్రత్తగా 10,000 కట్టేసుకోగలి. బాగా తక్కువ సంపాదన ఉన్నవాడు గురించి చెప్తున్నాడు. వెళ్తాడు, ఆ ఫ్రెండ్ అంటాడు 20,000 దాకా వెళ్ళినాడు, ఈ బండి బాగుందిరా 30,000 తీసుకుంటాడు. వీడి దగ్గర ఎంత ఉంది? 10. ఎంతకు వెళ్దాం అనుకున్నాడు? 20. ఇప్పుడు ఎంతకు తీసుకెళ్తున్నాడు? 30,000 దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తున్నప్పుడు ఆ అమ్మేవాడు అంటాడు 30 దాకా వస్తున్నప్పుడు 45లో మంచి బండి ఉందండి, 15,000 గురించి ఆలోచిస్తారేంటి అంటాడు. ఈడు 15,000 కదా అనుకుంటాడు. ఎక్కడ ప్రారంభించాడు? 10 దగ్గర ప్రారంభించాడు. 10కి 45కి తేడా ఎంత ఉంది చూడండి, 35 తేడా ఉంది. 45 దాకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాడు ఫ్రెండ్కి, 45,000లో మరి బండి బాగానే ఉంది, కొంచెం ఏమైనా డబ్బులు సర్దుపడి 45,000 కట్టేటప్పుడు మళ్ళీ పాత బండి ఎందుకురా, 40,000 డౌన్ పేమెంట్ కట్టి నెల వాయిదాలు తీసుకొని కొత్త బండి తీసుకుంటాడు. 10,000 పైన ఆ 45,000 మిగతాదే అప్పే, ఈ ఫైనాన్స్ అప్పే. ఇంతకీ ఈ బండి మీదన్నా ఆ బండి మీదన్నా వెళ్ళే దూరం అదే, వెళ్ళే టైం అదే, చక్కబెట్టే పని కూడా అదే. నీకు అటుపక్క కూడా 500 ఇస్తానని బండి వేసుకెళ్ళో, పాత బండి 500 ఇచ్చాడు, కొత్త బండి వేసుకెళ్ళో 1,000 రూపాయలు ఇస్తాడా? నీ వ్యాపారం అదే, నీ సంపాదన అదే, అన్నీ అదే. కానీ ఖర్చు ఇరుక్కుపోయావు నువ్వు. ఆ 10 నిమిషాలు ఎవరి మాట వినకుండా ఇది నాకు చాలురా బాబు అని దూరిపో, గొడవలేదు. మన అందరికీ ట్రాప్స్ ఉంటాయి, మనల్ని ఇరికించే ట్రాప్లు ఉంటాయి. ఆ ట్రాప్లో వన్స్ మనం కాలు పెట్టామా అది 1 సంవత్సరం మన రక్తం పీలుస్తుంది, కొన్ని 2 సంవత్సరాలు మన రక్తాన్ని పీలుస్తాయి. నేను ఎక్కడ తీసుకోవద్దు డబ్బులు అయింది నేను చెప్పట్లేదు. నీ అవసరానికి తీసుకో, నీ ఆదాయానికి తగినట్టు తీసుకుంటే నువ్వు ధనాపేక్షలోకి వెళ్ళవు. నువ్వు ఎప్పుడైతే డబ్బే ప్రధానమైపోయే పరిస్థితి తెచ్చుకున్నావో, ఒక హౌస్ నెలకి 20,000 25,000 వాయిదా కట్టాలి పరిస్థితి తెచ్చుకున్నావు అనుకోండి, ఇంకేం చేస్తాడు? రాత్రి పగలు పని చేస్తాడు. ఇక సెలవు ఏ రోజు దొరుకుతుంది? ఆదివారం దొరుకుతుంది. 6 రోజులు రెక్కలు ముక్కలు చేసుకున్న తర్వాత ఆదివారం ఇక్కడ కూర్చోవాలంటే ఒళ్ళు సహకరిస్తుందా? కష్టమైపోద్ది. ఏంటి ఇంకేం వెళ్తాం, ఇంకా మన వల్ల కాదు, కాసేపు రెస్ట్ తీసుకుందాం, బాగాలేదు నాకు, ఎందుకు మళ్ళీ రేపు పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి? ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ ఎందుకు కట్టాలి? ఇరుక్కున్నావు కాబట్టి. విలాసాలకు వెళ్ళొద్దు, ఏ ట్రాప్లోనూ ఇరుక్కోవద్దు. మన లైఫ్ ఎంత ఉందో అంతలో కొనసాగిపో. ఆల్రెడీ నీకు అలవాటు అయిపోయి ఉంటే, కొంతమందికి ఈ లోన్స్, మొబైల్ లోన్స్ అలవాటు అయిపోద్ది.
తీసుకున్నాం, తీరిపోగానే వీడికి బాధ వచ్చేది. తీరిపోయింది, ఇప్పుడు ఏదోలాగా చేసేయాలి, ఏదో ఒకటి కొనేయాలి. ఎందుకు? ప్రశాంతంగా ఉండు. డబ్బులు నీ అకౌంట్లో ఉన్నాయా, ఉంచుకో. నీ అకౌంట్లో ఉండవు, ఇబ్బందిగా ఉందా, పరిచర్కి నాకు ఇచ్చే, దాన్ని నేను పెంచుతాను, దేవుని స్తోత్రం. నీకు ఎందుకు అర్జెంటుగా అప్పులు? అడిగేస్తుంటాడు రోజు. ఒక్కసారి నువ్వు ఆన్లైన్ అప్పు తీసుకున్నావా, ప్రతిరోజు పొద్దున్న, అప్పట్లో అప్పులోళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చేవారు పొద్దున్నే. ఇప్పుడు పొద్దున్నే 10 మెసేజ్లు, అప్పు కావాలా, అప్పు కావాలా, అప్పు కావాలా. ట్రాప్. ఇదిగో ఈ వడ్డీ తక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. అందులో కొనసం ఒకటి నొక్కెళ్ళిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అని కొంతలాగేస్తాడు, ఇంట్రెస్ట్ అని కొంతలాగేస్తాడు, ఇంకో ఫీజు అని కొంతలాగేస్తాడు. ఇక ప్రతి నెల కట్టకపోతే సిబిల్ పడిపోతాను, అదో భయం, కంగారు, ఇది పడిపోతాను, క్రెడిట్ కార్డులో తీసి దీంట్లో కట్టేసరికి ఆ క్రెడిట్ కార్డు ఆ డబ్బులో వడ్డీ పట్టిపోతాడు, ఈలోపు ఈ డబ్బులు వడ్డీపోతాడు. నువ్వు ఏమనుకుంటావంటే, ఏం ఆలోచించుకుంటావంటే, ఇప్పుడు నువ్వు కట్టేవి ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత జాగ్రత్తగా వాటిని అవగొట్టేసుకుని ప్రశాంతంగా ఉంటే ధనాపేక్ష అనే మైండ్ రాదు. హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు చక్కగా ఉండొచ్చు. నీ ఆదాయం తక్కువ అనుకో, ఇల్లు లేకుండా బతకడం తప్పు కాదు, పెద్ద వెహికల్ లేకుండా బతకడం తప్పేం కాదు. ఎక్కువ నువ్వు అప్పులైతే, అప్పుల గురించి దేవుడి మీద ఆధారపడ్డా ఇవన్నీ నేను కాదనట్లేదు. నువ్వు దాన్ని తీర్చడం కోసం ధనాపేక్షలోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు దేవుడు సింపుల్గా నీ భక్తి అంతటిని పక్కకు తీసి పాడేసి ఒకే ఒక్క మాట అంటాడు, నీకు డబ్బే దేవుడు, నేను కాదు. పోయిందంతా, చేసిందంతా పోయింది. ఆలోచించుకుని ఇరుక్కోవద్దు, విలాసవంతమైన దానికోసం వెళ్ళొద్దు. డబ్బే దేవుడు అనే పరిస్థితి వెళ్ళొద్దు. ఎవరైనా పరిచర్యకు వెళ్ళిన వాళ్ళు, వెళ్ళబోతున్న వాళ్ళు మన వాళ్ళకి చెప్పేది, తేరగా డబ్బులు వస్తాయి సేవలో. నిజంగానే తేరగా డబ్బులు వస్తాయి. ఏం చేస్తున్నాం మేము? కూలి పని చేస్తున్నాం, ఏం చేయట్లేదు, సేవ చేస్తున్నాం. సేవని ఇది కూడా పనే కాబట్టి దేవుడు జీతం ఇస్తాడు. డబ్బులు వస్తున్నప్పుడు ఈడు డబ్బులు ఇంకా రావాలని ఆశ పెరిగిపోతుంది, ఇంకా రావాలని ఆశ పెరిగిపోద్ది, ఇంకా సంపాదించాలని ఆశ పెరిగిపోద్ది. ఈలోపు ఇందులో ఇరుక్కుని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇంకా బతిమాలి వాక్యాలన్నీ డబ్బుల కోసం చెప్పి, దేవుడు మాత్రం సింపుల్గా పాస్టర్తో అంటాడు, అసలు నీ దేవుడు నేను కాదు, నీ దేవుడు నేను కాదు అంటాడు. సేవ చేసేవాళ్ళు, సేవ పిలుపు ఉన్నవాళ్ళు అసలు ధనాపేక్ష విషయంలో డబ్బు ఎప్పుడు మన పాదాల దగ్గరే. దేవునికి స్తోత్రం. డబ్బు దగ్గర మనం నమస్కారం పెట్టడం కాదు, డబ్బు పాదాల దగ్గర ఉండాలి. అపోస్తులు ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తుండగా ఆదిమ సంఘస్థులు డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టిరి. దేవునికి స్తోత్రం. అది అక్కడే ఉండాలి, దాని వాల్యూ అంతే. సేవకుడా నువ్వు పని చేయడమే ప్రధానం. డబ్బు అనేది నీ అవసరాలకు దేవుడు ఇచ్చుకుంటూ వెళ్తాడు. కోరికలు పెరిగినాయా అంతే, నీ దేవుడు ఆయన అవ్వడం. అలాగే ఈరోజు ప్రతి ప్రాంతాల్లో, ప్రతి ఊర్లోనూ డబ్బును దేవుడుగా కలిగిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ దేవుడు యేసు ప్రభు కాదు. వాళ్ళు ప్రకటించేది యేసు ప్రభుని, వాక్యం చెప్పేది యేసు ప్రభు కోసం, యేసు ప్రభు కోసమే, కానీ వాళ్ళ దేవుడు మాత్రం యేసు కాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు మాత్రమే పరిగెత్తండి. ఓ పెళ్లి చేయాలా, సింపుల్గా పెళ్ళండి. 100 మందిని పిలిచి చేసుకోవచ్చు పెళ్ళి, 150 మందిని పిలుచుకుని చేసుకోవచ్చు పెళ్ళి, అయిపోద్ది పెళ్ళి. అలా కూడా లేదండి, ఇంట్లో పోస్ట్ పెళ్ళి, అందుకని ఊరందరినీ పిలిచేస్తాను. లాస్ట్ పెళ్ళి దాకా అప్పులు తీరుతానే ఉంటాడు వీడు. లాస్ట్ పెళ్ళికి అంటాడు, ఇదే లాస్ట్ పెళ్ళి అంటే ఇంకో 10 సంవత్సరాల దాకా శుభకార్యం జరగదని మళ్ళీ అప్పులు చేస్తాడు. మళ్ళీ శుభకార్యం వచ్చేదాకా అప్పులు తెచ్చుకుంటాడు. ఎందుకురా నీకు అదే? ఎవడంటాడు నిన్ను ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుని సింపుల్గా పెళ్లి చేసుకుని అయిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంతమంది అలా చేసుకుంటారు, కొంతమంది వాళ్ళంతా ఖర్చు పెట్టి చేసుకుంటారు. ఎవడిష్టం వాడిది, వాళ్ళ ఓపికని బట్టి, నీకున్న స్థాయిని బట్టి నువ్వు అనవసరంగా పరిగెత్తకో. ఎగరొద్దు. గొప్పలకి పెళ్ళిళ్ళు కుదిరినప్పుడు వాళ్ళ దగ్గర బాగోదేమో అని నీది 2 లక్షలు దేశావు, 4 ఇస్తామండి, 5 ఇస్తామండి. ఎందుకు? నీ ఓపిక ఎంత అంతే ఉండు. నువ్వు అనవసరంగా మొమాటాలకే వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, నువ్వు ఇరుక్కోవద్దు. నేను చెప్పేది అదే, నువ్వు ఇరుక్కోవద్దు, అనవసరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు డబ్బుని నీకు అత్యవసరంగా చేసుకోవద్దు, డబ్బు నీకు అత్యవసరమయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే దానికోసం చాలా పాటలు పాడాల్సి వస్తుంది, చాలా ప్రాకులు ఆడాల్సి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యం దేవుడు మనకు రానియకుండునుగాక. తగిన ప్లానింగ్తో మనం ముందుకు పోదుముగాక. ఎన్నటికీ మన దేవుడు యేసే అవునుగాక. రెండవ దేవుడు, క్రైస్తవులకి ఉండడానికి అవకాశం ఉన్న రెండవ దేవుడు ఏంటంటే,
మొన్న పాస్టర్ గారు కాకినాడలో పెద్ద ఆయనే కొంచెం పేరున్న ఆయన నాతో మాట్లాడతా, పీటర్ గారు మన కాకినాడలో చాలా మంచి సేవ ఉందండి, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, కానీ రాజమండ్రికి ఒక జాన్ వెస్లీ, హైదరాబాద్కు ఒక సతీష్ కుమార్, వైజాగ్కు ఒక స్టీఫెన్ పాల్, బెల్లంపల్లికి ప్రవీణ్ గారు, అలాంటి ఒక టాప్ లాంటి పేరున్నవాడు ఎవరో మన కాకినాడలో లేరండి, నేను అది చేద్దామని ట్రై చేస్తానండి అన్నాడు. చాలా పెద్ద ఆయనే, కొంచెం 100 ఛాన్సులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఏం కావాలి? అలాంటి పేరున్న ఒకరు కావాలా? లేకపోతే కాకినాడ చచ్చిపోద్దా? కాకినాడ క్రిస్టియానిటీ చచ్చిపోద్దా? అతను చెప్పింది అయితే ఒకటి వాస్తవమే. దేవుడి దయ వల్ల అలాంటి పేరు తెచ్చుకున్నాడు ఎవడో కాకినాడలో లేడు, దేవునికి స్తోత్రం. కానీ అలాంటి పేరు తెచ్చుకుందాం అనుకొని ప్రయత్నించిన వాళ్ళు కాకినాడలో చాలామంది ఉన్నారు. ఎందుకో పని అవ్వలేదు. కాకినాడ వాళ్ళు మంచి పాస్టర్లు అయినందుకు కాదు, పని అవ్వలేదు వాళ్ళకి, అంతే. వెళ్ళాల్సిన కోణంలో వెళ్ళైపోయారు. గురి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గురి కోసం పరిగెత్తిన ప్రతి కాకినాడలో ఒక ఆయన ఉంటాడు. మంచి ప్లాన్ చేసి ప్రతి సంవత్సరం గురి చేసి పేరు తెచ్చుకోవడానికి ఒక ప్లాన్ వేసుకుంటాడు, అది రివర్స్ అయిపోద్ది. ఒక 10 మెట్లు ఎక్కాడనుకో, ట్రై చేసిన ప్రతిసారి మళ్ళీ 1వ మెట్టు దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ సంవత్సరం అంతా 10వ మెట్టు దగ్గర ఎక్కి మళ్ళీ 20 మెట్లు ఎక్కడానికి ఒక మీటింగ్ పెడతారు పెద్దది, మళ్ళీ 10 మెట్ల కిందకు వచ్చేస్తారు. అది దేవుని కృప, దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫేమస్ తలకాయలు ఉన్నప్పుడు ఇంకా చాలామంది ఫేమస్ అయిపోవడానికి ట్రైల్ చేస్తారు. ఇప్పుడు అంతే, అందరి పని అంతే. నీ దేవుడు ఎవర్రా అంటే పేరు ప్రఖ్యాతలు, పేరు ప్రఖ్యాతలు. గురి అదే, నేను అదే చెప్తున్నాను కదా, నీ గురి ఏదో అదే నీ దేవుడు. దేవుని కోణంలో చెప్తున్నాను, నీ గురి ఏదో అదే నీ దేవుడు. మన గురి పరలోకం, మన గురి దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఎలాగైనా, ఇది అంతా ఏముందలే, ఈ ఉంటే ఏంటి, ఇది పోతే ఏంటి అని ఒక వైరాగ్యంతో దేవుని మీద దృష్టి కలిగి ఉంటాం చూసావా, వాళ్ళకి మాత్రమే మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి చాలా దేవుళ్ళు ఉంటారు. నేను చాలా తక్కువే చెప్తాను, చాలా దేవుళ్ళు ఉంటారు. బట్ మోస్ట్ ఫేమస్ గాడ్స్ క్రిస్టియానిటీలో పాపులర్ గాడ్లు అనమాట. ఇప్పుడు హిందువులకు చూడండి, చాలా దేవుళ్ళు ఉంటారు, కానీ పాపులర్ గాడ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే క్రిస్టియానిటీలో పాపులర్ గాడ్స్, క్రైస్తవుల బాగా ఫేమస్ అయిన దేవుళ్ళు, ప్రఖ్యాతి పొందిన దేవుళ్ళు ఎవరంటే డబ్బు. క్రిస్టియానిటీలో ప్రఖ్యాతి పొందిన దేవుళ్ళు ఎవరో డబ్బు. రెండోది పేరు ప్రఖ్యాతలు. మనల్ని ఎవరన్నా గుర్తుపట్టకపోతే చాలా బాధేసేద్ది. ఏంటి గుర్తుపట్టలేదు? ఓసారి డీమార్ట్లో, రాజమండ్రిలో పాస్టర్ గారు ఉంటారు. ఆయన ఇందాక నేను చెప్పిన ఆయన కాదులేండి, ఆయన కాకినాడ డీమార్ట్లో షాపింగ్ చేస్తున్నారు. నేను ఏదో కొనడానికి వెళ్ళాను, ఆయన చూశాను. రాజమండ్రిలో ఆయన ఇక్కడ ఉన్నారేంటి అనుకున్నాను. ఎందుకంటే ఆయన మీటింగ్స్కి ఏదో వచ్చాడు, మధ్యలో టైం దొరికింది, షాపింగ్ చేస్తున్నారు ఆయన, వాళ్ళ వైఫ్. ఆయన ఏదో కొంటున్నాడు, అందరు ఇంకా చూస్తున్నాడు, అందరూ ఇంకా జనాలు ఇంకా చూస్తున్నాడు. ఆయన బాధ ఏంటంటే, మనం ఎంతకంత ఫేమసే కదా, మనల్ని ఎవడన్నా గుర్తించట్లేదేంటి, ఎవడో గుర్తుపట్టట్లేదేంటి అని బాధ. ఆయన అనుకుంటున్నాడు అలాగా, ఆయన అంత ఫేమస్ అని. మొత్తానికి ఒకటి తగిలాడు. ఇక షాపింగ్ వదిలేసాడు ఈయన. వాళ్ళు ఆవిడ అంటది, ఏమంటారు అండి అంటది. ఈయనేమనుకుంటాడు, దొరక ఒకడు దొరికాడు, వదలడే. ఓసారి కాకినాడలో అనిల్ కుమార్ గారి మీటింగ్ జరుగుతుంది. ట్రాక్స్ పంచుతున్నాం. చాలా క్రైస్తవ్యంలో చాలా మంచి పాటలు చేసిన ఒక ఆయన మా ఆల్బంలో కూడా పాడారు. ఆయన గేట్ నుంచి జస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత జనాలందరూ ఇటు అటు తచ్చటి ప్లేస్లో నిలబడి పైన 2 బట్టలు తీసి బంగారం చైన్ బయటకు తీసాడు, చెయ్యి ఒకటి మడతెట్టాడు, మంట చైన్ బయటికి లాగాడు, నిలబడ్డాడు. ఎవడ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మన క్రిస్టియానిటీ ఎలాంటిదో తెలుసా, మూడ్లు మారిపోతుంటాయి మనోళ్ళది. ఈ 6 నెలల్లో ఒకటి వెనకాల తిరుగుతుంటాం, ఆడే దేవుడు. ఆ 6 నెలల్లో ప్రతి మీటింగ్కి వాళ్ళే, ప్రతి ఏంటి పాటలు పాడించడానికి వర్షిప్. ఇక యూట్యూబ్లో షార్ట్స్లో ఎవరైనా ఫేమస్ అయితే 6 నెలల సంవత్సరం తిప్పేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఇంకా మనకు తిరగలేదని, ఈలోపు ఇంకొకటి వస్తుంది, ఇది ఎగిరిపోతుంది ఈవిడ. అలా క్రిస్టియానిటీ ఇది ఒక స్టైల్ అనమాట. ఇది లేటెస్ట్ క్రిస్టియానిటీ. వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు ఒక వెలుగుతారు. ఆ తర్వాత వాళ్ళకంటే వెలుగు వాళ్ళు రాగానే ఈడు ఎగిరిపోతాడు పక్క. ఈడు వెలిగిన టైంలో కొంతమందిని కూడబెట్టుకుంటాడు, వాళ్ళతో జాగ్రత్తగా మేనేజ్ అయిపోతాడు. ఇది మన ప్రజెంట్ క్రిస్టియానిటీ. ఎవరో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, ట్రై చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక టైంలో సరైన ఒక్క వీడియో తగులుతుంది వాళ్ళది. ఆ వీడియో ఒక 20 లక్షలు 25 లక్షలకి వెళ్ళిపోద్ది. అలాంటిది బహుశా ఎలాంటి వీడియో అవుతుందంటే, అర్థం పర్థం లేని ఒక అందమైన పాట చాలు, క్రిస్టియానిటీ చాలు.
లేదా ఒక అద్భుతమైన సెంటిమెంట్ డైలాగు ఏంటంటే, నా భర్త ఇలా చనిపోయాడు, అంతే చాలు. ఆవిడ ఎవరైనా సరే ఫేమస్. ఇక నా కొడుకు చనిపోయాడు అన్నాడు అనుకో, అంటే ఆ పాస్టర్ ఫేమస్. ఏదో ఒకటి వాళ్ళకి ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఒక పాట లేదా షార్ట్, ఒక చిన్న షార్ట్. ఆ షార్ట్ ఇంకా ఒకటి తిరిగిందా అయిపోయింది, పాపులర్ అయిపోతారు కదా. దాన్ని పట్టుకుని ఒక 5-6 షార్ట్లు పెడతారు. ఇక ఫ్యాన్స్ ఫాలోయింగ్. వెంటనే ఈ పాస్టర్లు ఎలాంటి వాళ్ళు అనుకున్నారు, మీటింగులు పిలిచే పాస్టర్లు, నేను ఫేమస్ అవ్వాలంటే ఫేమస్ అని పిలాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి లైన్లో ఉన్నాడు, ప్రజెంట్ ఎవడ క్రేజ్లో ఉన్నాడు, ఎవరు ఇప్పుడు ఇది హడావుడిగా ఉన్నారు చూసుకుని వాళ్ళని పిలుచుకుని సగం ఫోటో అయింది, సగం ఫోటో అయింది, చివరి కింద మీటింగ్ పేర్లు డేట్లు వేసుకుని వాళ్ళ మోగనం పెట్టుకుని వీళ్ళ ఫేమస్ అయిపోవాలి, వీళ్ళ ఆధారంగా వాళ్ళ ఫేమస్ అయిపోవాలి. ఈ బాధలన్నీ ఎందుకో తెలుసా, వీళ్ళ దేవుడు పేరు ప్రఖ్యాతులు, దేవుడు కాదు. నేను పాపులర్ అవ్వాలి, నేను ఎవరో తెలియాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, అప్పుడు పాటలు, షార్ట్స్ లేదా సెంటిమెంట్ డైలాగ్స్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇంటర్వ్యూస్. ఏదో ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వాళ్ళ బతకాలి కదా, వాళ్ళ బతకడం కోసం ఆడు ఇంటర్వ్యూ పెడతాడు. ఏం అడగమంటారండి మిమ్మల్ని, రాసుకుంటాడు క్వశ్చన్లు అన్నీ. లక్ష ఇస్తే సగం క్వశ్చన్లు ఏమో ఆయన అడిగి, సగం క్వశ్చన్లు ఈడు అడిగి. 2 లక్షలు ఇచ్చాడంటే మొత్తం అన్నీ మనం అడగమనే అడుగుతారు వాళ్ళు. 2 లక్షలు 2,50,000 ఉంటుంది. ఎన్ని రోజులు తిరుగుతాం, 2 లక్షలు 1,00,000 పాడేసామంటే ఒక్క దెబ్బకి ఫేమస్ అయిపోయాం. 10 మీటింగ్లకు వెళ్తే వచ్చేస్తాయి కదా ₹1,00,000. మీటింగ్ 10,000, 15,000, 20,000 అలా రేట్లు పెరిగిపోతుంటే వీళ్ళకి ఇంకా పాపులర్ అయిన వాళ్ళకి. నీకు అలాగ ఒక 20,000 అయిందనుకోండి, ఒక 6 నెలల్లో ఈ డబ్బులకి రెట్టింపులు తెచ్చేసుకోవచ్చు పేరు ద్వారా. పేరుకి అంత ఫేమస్. వెళ్ళిపోతాడు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డూబ్ అంటాడు. మొన్న ఒకటి చూశాను, ఆడు జులపాలు జుట్టేసుకుని పెద్ద స్టైల్ వేసుకుని ఉండి, ప్రకటన గ్రంథం నాకంటే ఎవడో బాగా చెప్పలేడు ప్రపంచంలో ఉన్నాడు. ఎంత యాటిట్యూడ్, ఎంత పొగరగా ఉన్నాడు ఏంట్రా బాబు అనుకున్నాను. వారం తిరగకుండా కాకినాడలో గోడ మీద అతను పోస్టర్ ఉంది. అంటే ఇంటర్వ్యూ చూడగానే పాస్టర్ ఎవడనుకున్నాడు, ఏమనుకున్నాడంటే వీడు పాపులర్ అయిపోతాడు, ఆ తర్వాత రేటు పెంచేస్తాడు, ముందే మనం పాపులర్ అయిపోతాడు అతను పిలిచేశాడు. అందరి గోల్ ఏంటో తెలుసా, నాకు పేరు రావాలి, నన్ను గుర్తించాలి. పెద్ద ఫ్లెక్స్లు అయితే గుర్తింపు వద్దా, స్వదేశాగమన శుభాకాంక్షలు వేసుకుంటే గుర్తింపు వస్తా, ఏం చేస్తే గుర్తింపు వస్తో దాన్ని చేయడానికి వెనకాడరక, ఎలాగో అలాగా మనకు పేరు వచ్చారు. వన్స్ పేరు వచ్చిందా ఇక మనకు తిరగలేదు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ షేర్లు గీర్లు ఇంకేం. ఇది రెండవ దేవుడు. నేను మనవాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు నువ్వు కనీసం ఈ చర్చిలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయకు. అలా ట్రై చేస్తున్నారని అనిపించిన వాళ్ళు తోకలన్నీ కట్ చేస్తుంటాను నేను. వీళ్ళు కొంచెం కంగారు పడతారు, సైలెంట్గా ఉంటారు. ఒకరిని అయితే రావద్దని చెప్పాను, మీకు తెలుసు. ట్రై ఏదో అలాగా మనం ఇక్కడ ఏదో చేసేయాలి, ఇక్కడ ఏదో అందరం మన వైపు తిరిగేయాలి, అందరం మన మాట వినేయాలి, అలాంటివి ఇక్కడ చెల్లవు. ఎందుకంటే ఇది దేవుని సంఘం, దేవునికి స్తోత్రం. ఇది నీది కాదు, నాది కాదు. నాదనుకోండి, నువ్వు హెచ్చించబడితే నాకు డబ్బులు వస్తాయంటే నీకు ఇచ్చేస్తాను అవకాశం. నీదనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు, కానీ దేవుడిది కదా కాబట్టి జాగ్రత్తగా నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉంటాను. ఏ దానిని బట్టి కూడా ఇక్కడ ఒక వ్యక్తి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశమే లేదు, వద్దు. ఒక పాట, ఒక వాయిద్యం, ఒక మెసేజ్, దేని వల్ల ఒక వ్యక్తికి గుర్తింపు వద్దు. నీకున్న తలాంతుల ద్వారా మనందరం దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుళ్ళో బలపడదాం, దేవునికి స్తోత్రం. ఇక పర్సనల్ గుర్తింపులు ఎవరికే ఇక్కడ రాకూడదు, కోరుకోవద్దు, దయచేసి కోరుకోవద్దు. ఒకరేంటి మనం అలా పాపులారిటీ అయితే పెద్ద అవుతాం, ఇంచక్క ఇక్కడ మన చేతుల్లో ఉంటుంది. ఇక అవన్నీ ఏది మనసులో వద్దు. పేరు ప్రఖ్యాతులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రానియద్దు. నువ్వు మంచి ప్రార్థన జీవితాన్ని కలిగిన వ్యక్తివా, వెరీ గుడ్. దాన్ని పట్టుకుని నీవు ప్రార్థనా పర్రాలు అని గుర్తింపు తెచ్చుకోవద్దు. భక్తి పర్రాలువి కొంతమందిని ఇన్స్పైర్ చేయి, బలపరచు, వాళ్ళు కూడా ప్రేయర్ చేసేలా చేయి, వాళ్ళు కూడా ప్రార్థనా పరులుగా మార్చు, అంతే తప్ప మనకి ఫలానా గుర్తింపు అస్సలు వద్దు. నిన్న అనకాపల్లి నుంచి వచ్చేస్తున్నాను, సగం దూరం బస్సు ఎక్కాను, సగం నుంచి పల్లెవేలుగా ఉంది, టైం లేదని నేను ఎక్కేశాను. ఎక్కగానే ఒక అతను టక్మలేసి, బ్రదర్ ప్రేయర్ ఆడండి మీరు మాట్లాడుతున్నారు. నేను, మీరు ఎవరండి, ఎప్పుడైనా మనం కలిసామా, మీ చర్చికి ఎప్పుడన్నా మీటింగ్కి వచ్చానా ఏంటి, నాకు గుర్తు రావట్లేదు అనమాట, మర్చిపోతాను కదా నేను గుర్తుపట్టలేకపోతున్నాను సార్ ఎవరండి అంటే. ఇదేంటండి అలాగంటారు, అవగాహన సదస్సుల్లో మేము వస్తుంటాం కదా, మీరు మమ్మల్ని చూడపోయినా మేము మిమ్మల్ని చూస్తాం అన్నాడు.
నేను కూర్చొని ఆలోచించుకున్నాను. అయితే మన మొహం బయటికి వెళ్తుంది, దీన్ని ఎలాగ దాయాలి? క్యాప్ పెట్టుకుందామా, మాస్క్ వేసుకుందామా, ఏం చేసుకుంటే దీన్ని ఆపగలం? ఈ ఫేమ్ని మనం ఎలా ఆపగలం, ఎలా కంట్రోల్ చేయగలం? ఎందుకంటే పని పెరగాలి, ఫేమ్ పెరగకూడదు. దేవునికి స్తోత్రం. పని పెరగాలి, ఇంకా పనికి పిలవాలి, మనల్ని మన గురించి తెలిసి పిలవాలి, పనికి పిలవాలి, పనోళ్ళ కింద పిలవాలి, పేరు కింద. వీడు పాపులర్ అయ్యాడు, వీడిని పిలిచి పోస్టర్ మీద వేస్తే మన మీటింగ్ బాగా జరుగుద్దనే థాట్ని ఎలా కట్ చేయాలి, ఎలా దాన్ని అనచాలి? ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి రెండు చోట్ల ఫెయిల్ అవుతాం, ఏదోలా ఫోటో పోద్ది, కానీ కొన్ని చోట్ల నేను సాధించగలుగుతున్నాను. నేను అనుకున్నాను బస్సులో కూర్చొని ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి, వాళ్ళకి ముందే డేట్ ఇచ్చి ముందే చెప్పాలి, మీరు నా ఫోటో ఎత్తే నేను రాను, సడన్గా మానేస్తానండి, ఎవరినన్నా పెట్టుకోండి అని చెప్పేయాలి మనం. లేదా మొహమాట పడ్డ వల్ల కొన్ని చోట్ల వెళ్ళిపోతుంది. ఇది మనకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. నా లైఫ్ నేను హ్యాపీగా బ్రతకాలి, రాత్రి పగలు ప్రభు సేవ చేయాలి. దేవుని స్తోత్రం. వచ్చేవాడు వస్తాడు, పేరు చూసి వస్తే వస్తాడు, అంతే, అంతకంటే. జనాల కోరిక ఎలా ఉందో చూడండి. ప్రజలు మనల్ని పొగడాలి. బైబిల్ ఏం చెప్తుంది? ప్రజలు పొగిడినప్పుడు మీకు శ్రమ అంటే ఏం కోరుకున్నాడు? ప్రభు వద్దన్న శ్రమలు కోరుకున్నాడు. ప్రభు శ్రమ పడమన్నాడు ప్రభు కోసం. ప్రభు చెప్పిన శ్రమలు వేరు, వద్దన్న శ్రమలు వేరు. ఈ శ్రమ పొగడత వల్ల వచ్చే శ్రమ వద్దురా బాబు, ఆ శ్రమ పాతాళానికి పోతుంది నీకు. నా నిమిత్తం వచ్చే శ్రమ మంచిదే. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ శ్రమ కోరుకుంటున్నారు. ఏదోలాగా మన ముఖం అందరికీ తెలియాలి, మనం ఎవరో అందరికీ తెలియాలి, మనల్ని అందరినీ గుర్తించాలి. అందుకోసం ఎన్ని జిమ్మిక్లో, ఎన్ని వింత వింత ప్రయత్నాలు, వింత వింత ప్లాన్లో, ఇవన్నీ చివరికి వాళ్ళు కోరుకునేది ఏంటంటే పేరు ప్రఖ్యాతలు. అది వారి దేవుడు, అది వారి దేవుడు. ఎప్పుడూ ఏ కోణంలోనూ అది మనకి దేవుడు కాకుండునుగాక. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే రేపు మీరు పెద్ద సింగర్లు అయిపోవచ్చు, జాగ్రత్త ఉండాలి. స్పీకర్లు అయిపోవచ్చు, జాగ్రత్త ఉండాలి. మంచి సువార్థకులు అయిపోవచ్చు, జాగ్రత్త ఉండాలి. నిజంగా అయిపోవాలి, ఆమేన్. కానీ ఎప్పుడు దేవుడికే మహిమ కలుగునుగాక. మనం పరిచర్య ద్వారా దేవుడికే ఘనత ప్రభావాలు కలుగునుగాక. మూడో దేవుడు, క్రైస్తవుల మూడవ అత్యంత ప్రాముఖ్యత పొందిన దేవుడు. మొదట అత్యంత ప్రాముఖ్యత పొందిన మొదటి దేవుడు ఎవరండి? ధనము. క్రైస్తవుల ప్రాముఖ్యత పొందిన రెండో దేవుడు ఎవరు? పేరు ప్రఖ్యాతలో. మూడవ దేవుడు ఎవరంటే, ఒక వ్యక్తి, ఒక పర్సన్ కలిశాడు, మాట్లాడుకోవడం, డిస్కషన్ అవుతుంది. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఆయన దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడ్డవాడు అనే రిఫరెన్స్ ఇప్పించి, మేము ఇదండి, మేము దేవుని కోసం ఇలా త్యాగం చేసాం, మేము ఇలాగ వివాహం చేసుకోకుండా ఉండిపోతాం, అలాగే ఇలాగ చెప్పాడు. వెరీ గుడ్, మంచిదే. అంటూ అసలైన భక్తి అంటే ఇదండి అంటాడు. నేను అన్నాను, బ్రదరు, ఈ మాట ఎన్నిసార్లు ఉంది? దేవుని కోసం నపుంసకులుగా చేయబడిన వాళ్ళ గురించి ఎన్నిసార్లు ఉంది? 1-2 సార్లు సువార్తల్లో ఉంది. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? అంతా అలా కదా. భక్తులు అందరూ, అకుల, ప్రిస్కిల్లా, వీళ్ళందరూ ఎవరు? ఇంక బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? వాళ్ళు దేవుని కొరకు నపుంసకులు అయిపోయిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు బిజీ అయిపోయి పెళ్లి చేసుకోవడానికి కుదరని ఉండొచ్చు. లేదు నిజంగానే దేవుని కొరకు నేను నాకు శరీరచలకు వెళ్ళను ఉండిపోయిన వాళ్ళు ఉండిపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు అందరూ మాత్రం వెళ్ళే. మరి మీరు దానికి అంత ఫీల్ అయిపోతున్నారంటే మిగతా బైబిల్ అంతా మా గురించి కూడా ఉంది కదా. మీరు అలా అనొద్దు, అన్నీ అవసరమే. ఇంకా మీరు పెళ్లి చేసుకోకపోతే భార్య లేదనే ఒక బాధే ఉండదు. పెళ్లి చేసుకున్నవాడికి, భార్య ఉన్నవాడికి, లేదా భర్త ఉన్నవాడికి చాలా వందల బాధలు ఉంటాయి దాని వెనకాల. అవును కదా. ఇప్పుడు భార్య ఉంది, ఈవిడ కావాల్సినవి చూసుకోవాలా, ఈవిడ ఆరోగ్యం చూసుకోవాలా, పిల్లల ఫీజులా, వాళ్ళ భవిష్యత్తులా, ఇవన్నీ చూసుకోవద్దండి పెళ్ళి అయినోడికి. అసలు పౌలు ఎందుకు వద్దన్నాడు? శారీరకమైన శ్రమలు కలుగుతారా బాబు, బోల్డ్ బాధలు ఉంటారా పెళ్లి చేసుకుంటే అని చెప్తున్నాడు పౌలు. పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు ఉంటాయి, ఆ బాధ అన్ని భరించి భక్తిగా ఉండడం అనేది వాళ్ళకంటే గొప్పే కదా. ఆ విషయంలో చెప్పి ఎవరిని మీరు అలాగా తోలనాడొద్దు. పైగా వివాహాన్ని నిషేధించడం తప్పంటే లేదండి, దేవుడి చిత్తంలో అది లేదంటాడు. అది వ్యభిచారం, వివాహం వ్యభిచారం అంటాడు. తీయకూడదు అనుకున్నాను, నా రిఫరెన్స్ తీసాను తిమోతి పత్రికలో. వివాహాన్ని నిషేధించేవారు దయ్యములు బాధగలవారని రిఫరెన్స్ చూపిస్తే చూసి అంటాడు, ఇది యేసుక్రీస్తు సంఘానికి సంబంధించిన వివాహం అండి, ఆ వివాహం లేదనే వాళ్ళ గురించి అండి, ఇది కింద వివాహం గురించి కాదంటాడు.
పైనుంచి చదివినా ఎంత స్పష్టంగా ఆ విషయం తెలుస్తుంది, క్లియర్గా ఉంది. పైగా యేసు ప్రభుకి సంఘానికి పెళ్ళి అవ్వదు అలాంటిది లేదని చెప్పే సంఘాలు ఏమున్నాయి, అందరూ ఒప్పుకుంటారు. అది పరలోకంలో వివాహం, ఆయనతో వివాహం, గొర్రెపిల్ల వివాహోత్సవం అనే దాన్ని అందరూ ఒప్పుకుంటారు. దాన్ని కాదనే వాళ్ళు ఎవరంటారు? ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా ఎందుకు ఒప్పుకోలేదంటే అతని దేవుడు ఒక సిద్ధాంతం. అతని దేవుడు ఒక సిద్ధాంతం. నువ్వు ఏం చెప్పు విండవు, ఎంత చెప్పు విండవు. ఓ మీసాలు తీసేవాడితో నువ్వు అంటాడు, ఎంతైనా సరే ఇది ప్రతిష్ట అంటాడు. ప్రతిష్ట గురించి ఎక్కడ పాత నిబంధనలు అంటాడు. ప్రతిష్టలో మీసాలు తీసినాడు ఎవడో లేడు. పాత నిబంధనలో ప్రతిష్ట అంటే ఏంటో తెలుసా? మీసం గడ్డం కట్ చేసుకోకుండా పెంచుకోవడం. వీళ్ళ ప్రతిష్ట ఏంటో తెలుసా? మొత్తం గోగుడి తీసేయడం. ఎలాగ నువ్వు తెచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? ఇది బిబ్లికల్ కాదు కదా, దీన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావని నువ్వు 100 సార్లు చెప్పు అని పట్టించుకోడు. నువ్వు ఆ రోజు రాత్రంతా ఫుల్గా బుర్రలో 100 రెఫరెన్స్లు చూపించు, పొద్దున్న లేచినా గీసి పాడేస్తాడు. ఆ చిన్న నువ్వు వస్తుంది కదా, పొద్దునకి పీకేస్తాడు దాన్ని. నువ్వు రాత్రంతా చెప్పు, అయినా పని అవదు. కారణం ఏంటి? వాళ్ళ దేవుడు బైబిల్లో చెప్పబడిన వాక్యం అనే దేవుడు కాదు. వాళ్ళ దేవుడు ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం. ఎంత చెప్పు వాళ్ళ సిద్ధాంతంలోనే ఉంటారు. ఎక్కడో కొంతమంది మాత్రం మనం రెఫరెన్స్లు చూపించగా ఆలోచించి కొద్ది మంది వస్తారు. నువ్వు ఎంత చెప్పినా లేదు ఇదే కరెక్ట్. మరి రెఫరెన్స్లు ఉన్నా లేకపోయినా, నేను రెఫరెన్స్లు చూపించకపోయినా, మేము చేస్తున్నది తప్పైనా ఒప్పైనా, మా డినామినేషన్ ఏ రూల్ పెట్టిందో అదే సత్యం అన్నాడంటే ఆడి దేవుడు ఎవరో? సిద్ధాంతం. అతని దేవుడు ఒక సిద్ధాంతం. ఇప్పుడు క్రిస్టియానిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గాడ్ ఎవరంటే డాక్ట్రిన్. వాళ్ళకి డాక్ట్రిన్ నేర్పిస్తారో సిద్ధాంతం, నువ్వు ఏం చెప్పు అదే కరెక్ట్. పెంతెకోస్తోళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ పొందినట్టు కాదంటాడు. రెఫరెన్స్లు చూపించు. ఇప్పుడు ఒకడు ప్రవచిస్తున్నాడండి భాషలు రాకుండా, అయితే ఎవరి ద్వారా ప్రవచించినట్టు? ఒకడు ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది, ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, ప్రార్థన చేస్తే ఒకడు భాషలకు అర్థం చెప్పేస్తున్నాడు, అయినా సరే నీది పరిశుద్ధాత్మ కాదు. భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ, మిగతా ఎక్స్ట్రా ఎన్నన్నా చేయి, భాషలు మాట్లాడకుండా పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు అంటాడు. నువ్వు ఎన్ని వచనాలు చూపించు మారరు. ఎందుకు మారో చెప్పండి? వాళ్ళ దేవుడు ఒక సిద్ధాంతం కాబట్టి. ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటి? మన డాక్టర్ ఏంటి అసలు? నేను ఆలోచిస్తున్నాను, మీరు ఆలోచించండి. ఏదో ఒక డాక్టర్లో ఉన్నారు అందరూ. మనం ఏ డాక్టర్లో ఉన్నాం? మనం దేన్ని ఇదే కరెక్ట్ అని రెఫరెన్స్లు ఆధారం చేసుకోకుండా నమ్ముతున్నది ఏది? అది ఏదైనా కనుక ఉంటే దాన్ని అర్జెంటుగా చంపేయాలి మనం. ఆ దేవుడు మనకొద్దు, ఆ దేవుడిని చంపేయాలి మనం. మనకు ఒక దేవుడే కావాలి, యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యమై ఉన్న దేవుడు కావాలి. ఏ డినామినేషన్లోకి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా వాళ్ళంతే. మా చర్చిలో చప్పట్లు కొట్టమండి, అంతే. చప్పట్లు కొట్టకూడదని రెఫరెన్స్ చూపించాం. వాయిద్యాలు నిషేధం అని చూపించాం. హల్లెలూయా అనకూడదని చూపించాం. పోనీ చెయ్యండి, చెయ్యం. ఎందుకు చేయరు అంటే మా దేవుడు సిద్ధాంతం అంతే. అది మా దేవుడు. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టేమో నేను అనుకుంటున్నాను, ఈ డబ్బుని, ఈ పేరు ప్రఖ్యాతలని అన్నీ ఓవర్టేక్ చేసిన దేవుడు ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు గురించి ప్రయాసపడే వాళ్ళు పాస్టర్లు ఎక్కువ మంది ఉండొచ్చు, విశ్వాసుల్లో తక్కువ మంది ఉండొచ్చు. పేరు కోసం ప్రయాసపడే వాళ్ళు పాస్టర్లు పెద్దలు తప్ప విశ్వాసులు పెద్ద ఉండరు. కానీ ఈ సిద్ధాంతం అనే దేవుడు కలిగిన వాళ్ళు చిన్న విశ్వాస దగ్గర నుంచి ముసలి సేవకుడి దాకా ఇంచుమించు అందరూ కూడా ఇదే సిద్ధాంతంలో ఉంటారు. మొన్న ఒక మీటింగ్కి సూర్యాపేట వెళ్ళినప్పుడు ఓ పాస్టర్ని కలిశాను. 3 వెళ్ళాం, ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఇలా పెడుతున్నాం అంటే ఆయన అంటాడు, ఎందుకు పెడుతున్నావు? అవసరం లేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అవసరం లేదు. అలా కాదండి, వాళ్ళు వస్తారండి, వాళ్ళు రారు, మా విశ్వాసాలు అయితే ఎవరిని రానివ్వరు అన్నాడు. ఈలో పక్కన అడుతున్నాం, కృపా టైలర్స్ ఉంది కదండి, వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోయారా? మా వాళ్ళు ఎవరు వెళ్ళరు? వెళ్ళిపోయారా? మా వాళ్ళు ఎవరు వెళ్ళరు? నేను వెళుతూ తిరిగాం కదా, ఊరు తిరిగినప్పుడు కృపా టైలర్స్ మీద ఆడు ఏం చేసాడు తెలుసా?
ఈ టైలర్ బోర్డు మీద బ్రహ్నాం బొమ్మ వేసాడు ఏకంగాడు. ఫస్ట్ టైం చూశాను, ఆటో మీద వేసుకోవడం చూశాను నేను. షాపు బోర్డు మీద బ్రహ్నాం బొమ్మ వేసాడు. ఎక్కడి నుంచి? ఈ చర్చిలోంచి వెళ్ళినాడు. ఎంత చెప్పినా వెళ్ళడం. ఒకవేళ వెళ్తే మేము అని పట్టించుకోం. అలా కాదండి, సాతాను గలిబిలు చేస్తున్నాడంటే ఆ పాస్టర్ నాతో ఏమన్నారంటే, ఆయన బాప్టిస్ట్ పాస్టర్. బాప్టిస్టులు అందరూ అలా ఉండరు, బాగానే చెప్తారు. ఈయన మాత్రం ఎలాగో స్పెషల్ అయ్యాడు. ఆయన అన్నాడు, పెద్ద ఆయన చూడమ్మా, నేను 2 విషయాల గురించి ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు. 30 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 2 విషయాల గురించి ఎప్పుడు చెప్పలేదు. నెంబర్ 1, సాతాను కోసం మా చర్చిలో మాట్లాడుకోం. నెంబర్ 2, పాపం కోసం మా చర్చిలో మాట్లాడుకోం అన్నాడు. 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, ట్రాన్స్ఫర్ లేదన్నాడు. ఎందుకు ట్రాన్స్ఫర్ లేదో అర్థమైంది నాకు. సాతాను గురించి చెప్పకుండా, పాపం గురించి చెప్పకుండా ఉంటే పాస్టర్ గారు మీరే కావాలి సార్ మాకు అంటారు వాళ్ళు. అంటే పాపం గురించి మనం ఎందుకు చెప్పాలండి అంటున్నాడు. అలా కాదండి, బైబిల్లో మీరు అవన్నీ మాట్లాడొద్దు. నా వయసు అంటే నీ వయసు అంటే అవి మాట్లాడుకో. పాపం గురించి చెప్పకూడదు, సాతాను గురించి చెప్పకూడదు. సాతానుకి మనకు పని ఏంటి సాతానుతో అంటున్నాడు. కాదండి, మరి పౌలు ఎందుకు సాతాను గురించి? పౌలు చెప్తే చెప్పాడు, మనం ఎందుకు చెప్పాలి తెచ్చిన అంటాడు. వావరే, ఏం చెప్పినా ఇంక నేను మీటింగ్ పాడు చేసేలాగా ఉన్నాడని మన వాళ్ళకి సైక్ చేసి సైలెంట్గా ఉండంటారు, వదిలేద్దాం. ఎన్నో ఆత్మలు పోతున్నాయి, అందులో ఇది కూడా పోతాయి. మళ్ళీ అన్నాడు, 3000 మంది ఉన్నారు మా చర్చిలో. 3000 మంది ఏ చర్చికి వెళ్ళరు. ఎందుకు వెళ్తారు ఏ చర్చికని? పాపం గొడవ లేదు, సాతాను గొడవలు. మరి ఏం చెప్పుకుంటారు చర్చిలో అంటే? ఇంకేముంది, అమ్మమ్మ కథలు తాతయ్య కథలు చెప్పుకోవాలి. ఆదాం గురించి అబ్రాం గురించి ఆశీర్వాదాల గురించి చెప్పుకోవాలి, అంతే. మరి పోయారంటే పోయిన వాళ్ళని మేము పట్టించుకోము, వాళ్ళే వస్తారు తర్వాత అంటాడు. నువ్వేం చెప్పు, అంతే. ఇదే సిద్ధాంతం. సాతాను గురించి పాపం గురించి మాట్లాడకూడదు, అంతే ఫిక్స్. ఆత్మవరాల గురించి ఎన్ని తీసుకురా రెఫరెన్స్లో. అరే నువ్వు చెప్పురా బాబు, నువ్వు కూర్చోబెట్టి ఆడు చెప్పిన ప్రతిదానికి ఆన్సర్ చేసి, ఆడు ఆన్సర్ చేయను 100 ప్రశ్నలు మనం అడిగినా సరే వినేసి ఆడు బయటికి పోయి అదే సిద్ధాంతంలో ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడు? వాక్యం చెప్పినా ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? వాడికి వాక్యం కంటే సిద్ధాంతం ఎక్కువ. వాక్యం కంటే సిద్ధాంతం ఎక్కువ. వాక్యం వారి దేవుడు కాదు, సిద్ధాంతమే వారి దేవుడు. ఇదండి ఘోరం, ఇది ఘోరం. క్రైస్తవులకి ఉన్న ఫేమస్ గాడ్స్ ఎవరో? ధనము, పేరు ప్రఖ్యాతలు, సిద్ధాంతాలు. ఇవే వారి దేవుళ్ళుగా బతుకుతున్నారు. ఫస్ట్ సెషన్ అయిపోయింది. రెండో హాఫ్ గురించి మనం ఏం చెప్పుకున్నామండి? చెప్పండి రా అబ్బాయిలు. ఫస్ట్ది క్రైస్తవులకు ఉండే దేవుళ్ళు, ఎక్స్ట్రా దేవుళ్ళు. రెండోది దేవుని కంటే ఎక్కువగా దేని చూస్తారా? అదే కదా చెప్పుకున్నాం, మర్చిపోయారు కదా. ఈ దేవుళ్ళో పడిపోయారు మీరు. మీకు దేవుళ్ళు ఎక్కువైపోయారా? ఒక దేవుడు కాదు, మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు మనకి. ఆ దేవుళ్ళు ఎక్కువైపోయారు మనకి. దేవుని కంటే ఎక్కువగా చూసుకునేది ఏముంటుందండి క్రైస్తవుడికి? అసలు ఇంపాసిబుల్ కదా. సరే చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ వచనం. చివరి కాలంలో ప్రజలు ఎలా ఉంటారంటే క్రైస్తవులే ద్రోహులు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. అబ్బో, ఎవరండి వీళ్ళ? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. అంటే క్రైస్తవ్యంలో ఉన్న కొందరు దేవుని కంటే ఇంకా దేనికో ప్రాధాన్యత ఇచ్చేది ఉంది. అది ఏంటంటే సుఖానుభవం. సుఖానుభవం ఒక విధంగా చూద్దాం. మన చర్చు మధ్యాహ్నం 1 గంట అన్నారు కదండి. సమ్మర్లో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. బయట ఎండ చూసి ఇంత ఎండలో ఎక్కడ వెళ్తాం బాబోయ్, ఒళ్ళకి ఏమన్నా అవుతుంది, కళ్ళకి ఏమన్నా అవుతుంది, ఈ ఎండ చాలా కష్టం, గాలిపేసేస్తుంది, ఇబ్బంది, బోల్డ్ ఆలోచించుకుంటాం, ఆగిపోతారు కొంతమంది. నేను అలాంటి వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీ చర్చ్ పొద్దున్న 10 గంటలకు అనుకోండి, పొద్దున బాగానే ఉంది, వచ్చేసారు చర్చ్కి. 1 గంటకి చర్చ్ అయ్యే టైంకి ఎండ ఎలా ఉంది? విపరీతం, చాలా ఎండ ఉంది, కళ్ళు పాడైపోతాయి, ఒళ్ళు పాడైపోతాయి, చర్చిలో ఉండిపోతాం, రాత్రి సాయంత్రం దాకా ప్రార్థన చేసుకుందాం ఎవడనుకుంటాడు చెప్పండి. ఇంటికి పోవడానికి ఎండ ఇబ్బంది లేదురా నీకు, చర్చికి రావడానికి ఎండ ఇబ్బంది ఉంది. ఎందుకు? నీ దేవుడు సుఖానుభవం కాబట్టి. నీ దేవుడు ఏసైతే అసలు ఇది మ్యాటర్ కాదు. వర్షమైనా ఎండైనా వచ్చేస్తాం. ప్రారంభంలో మన అందరి దేవుడు యేసుప్రభు కాబట్టి టైంకి వాతావరణం ఎలా ఉన్నా వచ్చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ముదిరిపోయాం. ఇప్పుడు ఏంటంటే మన దేవుడు సుఖానుభవం.
రావాలంటే కొంత కష్టంగా ఉంటుంది కొంతమందికి. మిగతా వాళ్ళందరూ బాగానే వస్తారు. కొంతమందికి వాతావరణ పరిస్థితి వాళ్ళకి కనపడరు. నేను అనుకుంటా వర్షం వచ్చింది వీడు కనపడరు నిజంగానే. కానీ దేవుడు కృప ఇప్పటికి ఈ సీజన్ అంతా ఈ 4-5 సంవత్సరాలు 2 సార్లు కురిసినట్టు ఉంది. ఆదివారం మధ్యాహ్నం మిగతా టైంలో అంతా దేవుడు కాపాడాడు. అలా కాపాడకపోతే అసలు దొంగలు ఎంతమందో తెలిసి ఉండేది ఇప్పుడు మనకి. దేవుడు అలా కాపాడడం వల్ల ఈ వర్షానికి ఆగిపోయే దొంగలు ఎవరు, ఎండకు ఆగిపోయే దొంగలు ఎవరు తెలియట్లేదు. దేవుడు అద్భుతాలు చేయడం వల్ల. కానీ నిన్ను నేను అడుగుతున్నాను పర్సనల్గా, సుఖానుభవం నీకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడి కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవాలి ఎలాగైనా, ఈసారి కొత్త నిబంధనలు పూర్తి చేయాలి మనం అని అనుకున్నాం. ఇంటికి వెళ్ళాం, బైబిల్ తీయగానే ఏం జరుగుద్ది? మర్మాలు బయటపడతాయా? కాదు, రెప్పలు గట్టిగా పడుతుంటాయి, లేగవు పైకి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పడుకోవాలి కదా. మరి నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలా? పడుకోవాలి. అరే నువ్వు ఎగ్జామ్స్ టైంలో కళ్ళు మూతలు పడుతుంటే కళ్ళు కడుక్కుని చదివాగా, టీ పెట్టించుకుని చదివావుగా, నడుచుకుంటా చదివావుగా, నిద్ర వచ్చేస్తుందని ఇలా చేతులు ఊపుకుని ఇలాగా బుర్రకాయ ఊపుకుని చదివావుగా. బైబిల్ అప్పుడు ఎందుకు చేయలేదు అలాగా? దేవుడి విషయానికి వచ్చేసరికి దేవుడి కంటే సుఖానుభవం ముఖ్యం. పడుకుని పోవాలి. లేదా ఆ రోజు వెళ్ళో పడుకున్నావు, నిద్ర పట్టట్లేదు, ఈసారి నీకు ఐడియా అవుతుంది బైబిల్ తీస్తే నిద్ర పడుతుంది కాబట్టి. ఇది మనకు ఒక గంజాయి లాంటిదే. కొడితే పడుకుని పోతాం, తెరిస్తే పడుకుని పోతాం. సుఖానుభవం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోయింది. ప్రేయర్ చేద్దాం అనుకుంటాం, ప్రేయర్ చేస్తుంటే ఆవలంతరం వచ్చినప్పుడు నడుస్తూ చేయి, అలా చేయం. నిద్ర వచ్చేస్తాం కదా ప్రభు, రేపు చూసుకుందాం, మిగతా ప్రార్థన సెలవు ఈరోజుకి. నీవు సుఖాన్ని ఆపుకో నువ్వు. దేవుని దగ్గరికి వచ్చేసరికి సుఖాన్ని ఆపుకోలేకపోతున్నావు. అందుకు దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు నాకంటే సుఖమే ఎక్కువ, నాకంటే సుఖానుభవాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఇప్పుడు మన వాళ్ళు ఇది తీసుకోండి, అవగాహన సదస్సులు. ఈ విషయంలో అయితే దేవుడు అందరికీ 100 మార్కులు వేసేస్తాడు. బయలుదేరి సాయంత్రం ఎప్పుడో బయలుదేరి రాత్రి అంతా నిద్ర లేకుండా వెళ్ళి 1 గంట పడుకుంటారు, ఒక రోజు లేకపోతే లేదు. గొడ్ల పనిచేసి పరిగెట్టుకుని మళ్ళీ ఎవరికాడు మీ ట్రైన్లు బస్సులు ఎత్తుక్కుని పోతారు. వెరీ గుడ్, సూపర్. ఎవరైనా అంత దూరమా, దగ్గర మీటింగ్కి వెళ్దాంలే అనుకుంటాడు. చూసావా, ఆడితో దేవుడు అంటాడు నీకు సుఖానుభవం ఎక్కువరా, నాకంటే నీకు సుఖానుభవం ఎక్కువ. కుదరలేదు కాబట్టి మానేయడం వేరు, కుదిరింది దగ్గర దానికి కుదిరింది అనుకోకుండా వెళ్ళావు, దూరం దానికి కుదరలేదు మానేసావు. కుదరడం అనేది మ్యాటర్ అయితే ఓకే. దూరం కదా ప్రయాణం, నిద్ర కుదరదు, నాకు నిద్రపోకపోతే కళ్ళు ఆసిపోతాయి, నీకు ఏది ఎక్కువ ఆలోచించుకో. దేవుని కన్నా సుఖానుభవం ఎక్కువైన వాళ్ళని దేవుడు గుర్తిస్తున్నాడు, బాధపడతాడు. అలవాటు అయిపోయారు కొంతమందికి. కొన్ని పాస్టర్లు ఎలాగెళ్తామా, హాల్లో ఏసీలు ఉంటాయి, బెడ్రూముల్లో ఏసీలతో పాటు హాల్లో కూడా ఏసీ. వీళ్ళకి మొత్తం కదిలితే ఏసీ అలవాటు అయిపోయినాడు. సువార్తకి వెళ్ళాలి, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తారు? ఏదో ప్రాబ్లం ఉండి ఫోన్ చేశారు విశ్వాసి, ఎలాగెళ్తారు? వెళ్ళగలరా? పోనీ దేవుడు ఏమన్నా పని చెప్పాలనుకున్నాడు మధ్యాహ్నం. దేవుడు అనుకుంటాడు అబ్బో మధ్యాహ్నం వీడు రాడు, ఏసీ లేదు కదా, ఎండ ఉంది బయట, ఈ వదిలి ఇంకొకటి చూసుకోవాలి. దేవుడు సుఖానుభవం ఎక్కువైపోయింది, అన్నిటికీ సుఖానుభవమే. కాస్ట్లీ కార్లు ఉండాలి, కుదుపు తెలియని కార్లు ఉండాలి, మంచి ఏసీ కార్లు ఉండాలి, అంతా సుఖానుభవం. సంగమా, నేను నీతో మాట్లాడేది ఏంటంటే, మీ రెగ్యులర్ లైఫ్లో కూడా ఎక్కువ సుఖపడడానికి చూసుకోకండి. అంటే మంచి బెడ్, మంచి పరుపుకుంటే బాగా పడుకుంటాం, మంచి ఏసీ అంతా బాగుండేలాగా, ఫెసిలిటీస్ అన్నీ బాగుండేలాగా, మంచి ఫుడ్ టైం టు టైం తింటూ ఇలాగ నీ లైఫ్ని అంతా బాగుండేలా చేస్తే దేవుడి కోసం నువ్వు నీ తర్వాత కాలంలో జీవితం ఉందే, ఆ జీవితంలో దేవుడి కోసం బతకలేవు. లేదా దేవుని కోసం ఏదైనా చేయాలంటే చేయలేవు, నీరసపడిపోతావు, ఆయాసపడిపోతావు, అలిసిపోతావు. ఈ శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టకు. అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పౌలుకి అంత పనే ఉందండి, మీటింగ్లు ఖాళీ లేదు, పరిచర్య బిజీగా ఉన్నాడు, కానీ శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోవాలి? దీన్ని సుఖపెట్టద్దు, అతి సుఖంకి దీన్ని తీసుకెళ్ళిపోవద్దు. ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంక చిన్న దానికి కూడా నాకు ఇది పడట్లేదు, నాకు ఇది కెట్టట్లేదు, అయ్యో ఒక్కపోసేస్తుంది, కుదరట్లేదు. నేను ఫ్యాన్ గడేసుకుని ఎన్నోసార్లు ప్రసంగం చేశాను, మీకు తెలుసు ఎంత చెమటలు కారిపోతున్నాయి. ఎక్కడన్నా మీటింగ్లో చెమట కారుతున్నాయి, నాకు ప్రాబ్లం ఉండదు.
ఎందుకు ప్రాబ్లం ఉండదో తెలుసా? మా ఇంట్లో నేను అది అలవాటు చేసుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ ఉండిపోగలను. ఎందుకో తెలుసా? మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే నేను కింద పడుకుంటాను. నేను అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కింద పడుకుంటాను కాబట్టి ఎక్కడైనా నేను ఉండగలను. నీ బాడీని, నిన్ను కూడా నువ్వు కిందే పడుకొని నేను చెప్పట్లేదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, సుఖపడిపోక మీ పిల్లల్ని అతి సుఖంలో పెంచకండి. వాళ్ళ భవిష్యత్తులో దేవుడి కోసం ఏమీ చేయలేరు. ఏం చేయాలన్నా సరే అనుకూలమైన టైంలో చేయగలరు, కానీ అననుకూలమైన టైంలో చేయలేరు. అది ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఆలోచించుకోవాలి, ఇప్పుడు అక్షయాన్ని ఎలా పెంచాలి, ఈయన కూడా అననుకూలమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళాలి. కొంచెం అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఉన్నప్పుడే ప్రతి చోట ప్రభు కోసం పని చేయగలం. లేదంటే సుఖానుభవం ఎక్కువైపోతుంది. నేను చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, నాన్న పలానా మీటింగ్ డేటు నేను వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళన్నాడు. అదేంటి సార్ వెళ్తే, ఇంక ఎండాకాలంలో మేలో మీటింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. నేను ఏమైందంటే, ఫ్యాన్లు సరిగ్గా ఉండట్లేదు, గాలి సరిగ్గా ఉండట్లేదు, నాకేమో ఏసీ అలవాటు అయిపోయింది, అందుకే మేలో మీటింగ్లు మానేశాను అన్నాడు. ఏప్రిల్ మేలే మీటింగ్స్, మాకు ఎక్కువ మీటింగ్లు ఏప్రిల్ మేలో ఉంటాయి, ఎందుకంటే సెలవులని బాగా పెడతారు. ఇప్పుడు ఏంటంటే సుఖం అలవాటు అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము. సుఖానుభవం ఎక్కువైపోయిన వాళ్ళు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోతుందేమో చూసుకో, సింపుల్గా ఉండడానికి ప్రయత్నం. అందుకే పౌలు సంఘంతో ఎలా అంటాడు, పందిపు రంగమందు పరిగెత్తువాడు అన్ని విషయంలోనూ మితముగా ఉండును. దేవునికి స్తోత్రం. లిమిట్గా ఉండు, ప్రతి దాంట్లోనూ హద్దులు పెట్టుకుని ఉండు, లిమిట్గా ఉండు. నువ్వు అతి సుఖం ఇచ్చావంటే నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. అతి సుఖం వల్ల నీకు ఏం ప్రయోజనం లేదు, నష్టం, నాశనం, ఇబ్బందులు తప్ప. చివరికి డాక్టర్ అంటాడు తెలుసా, అలా కూర్చొని ఉండకండి, నడండి అంటాడు. ఆ నడకుండా సుఖం మారినందుకే వచ్చింది ఆ జబ్బు. అత్తమాను ఏసీలో ఉండకండి, కొంత ఎండలో తిరగండి అంటాడు. ఏమ్మా సీరియస్గా చెప్పట్లేదు మీరు పేషెంట్లకి ఇవన్నీ? ఒంటిని కష్టపెట్టమని, ఇంతకీ చివరికి వైద్యం అంతా ఏంటి? చివరికి ఒంటిని కష్టపెట్టరా బాబు, ఒంటి ఇబ్బంది పెట్టరా బాబు. ఉపవాసం ఉంటాడు సాయంత్రం 3 గంటల దాకానో 5 గంటల దాకానో 2 రోజులు ఫిక్స్ చేసుకుంటాడు ఫాస్టింగ్ ఉండాలని. ఉండిపోయిన తర్వాత గట్టి ఫాస్టింగ్ ఉండిపోయో 5 వరకు ఉండిపోదాం అనుకున్నావు, 2 అయింది, ఫ్రెండ్ బిర్యానీ తెచ్చాడు. ఎప్పుడు తేనాడు తెస్తాడు రోజు, ఎప్పుడు అడగనాడు తింటావా అంట, లేదురా ఫాస్టింగ్. సరే తిని ఇటు మర్చిపోతారు, మళ్ళీ రే పీస్ తింటావా అని అడుగుతాడు. ఈసారి లోపల కడుపు అంటది, సుఖపడు, ఎందుకు ఈ గ్యాస్ వచ్చేస్తుంది కదా కడుపులోని, సుఖపడు అంటది. ఆడు ఇంకా 2 అయిపోయింది కదా, ఒక 5 నిమిషాల్లో తింటాను రా, మళ్ళీ ఇంకా అయిపోయింది కదా టైము, తినేస్తానులే అంటాడు. అయిపోయింది సుఖానుభవంకి ఉపవాసం ఎగిరిపోయింది. ఆ రోజు 2 రోజులు అన్నది 2 రోజులు లేదు, పూట అన్నది పూట లేదు, గంట అన్నది గంట లేదు. నువ్వు ఏం చెప్పావో అది చేయకుండా, ఎందుకంటే సాతానుగాడు ఎవరన్నా ఉపవాసం ఉండగానే ఆడికో స్కెచ్ ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు దగ్గర ఏం చేశాడు, ఇదిగో రాయా రొట్టిగా మార్చుకుని తిని, ఆకలిస్తుంది కదా 40 రోజుల నుంచి ఏం చేస్తున్నావు. ఎప్పుడు ఆడు మన దగ్గరికి ఫుడ్ తెస్తాడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, ప్రేయర్లో ఉన్నప్పుడు ఫోన్లు తెస్తాడు, అలా ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదురా ఉపవాసం వల్ల బతుకుతాడు, అతలపో అనాలి. దేవుని స్తోత్రం. సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో చూసుకో. నెంబర్ 2, మనుషులు దేవుని కన్నా ఎక్కువగా చూసేది ఈ రోజుల్లో మోస్ట్ ఫేమస్, దేవుని కన్నా క్రైస్తవులకి ఎక్కువైన రెండోది ఏంటో తెలుసా? మీడియా. ఒక క్రైస్తవుడు రోజుకి 20 నిమిషాలు దేవుడి దగ్గర గడిపితే 2 గంటల మీడియాలో గడుపుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నాకంటే నీకు అదే ఎక్కువ కదా, అడే ఎక్కువ కదా, మీడియా ఎక్కువ కదా, యూట్యూబే ఎక్కువ కదా. మీడియా అది యూట్యూబ్ అవనాయి, ఫేస్బుక్ అవనాయి, ఇన్స్టాగ్రామ్ అవనాయి, మీషో అవనాయి, ఆ షో అవనాయి, ఏ షో ఏదోటి, అందులోకి వెళ్ళిపోయింది గంట. ప్రార్థన ఏమో 10 నిమిషాలు, 10 నిమిషాలు చేసి చూసుకుని అరగంట అయిందో చూస్తే 10 నిమిషాలు అయిందా. అదే మీడియాలో దూరితే మాత్రం 2 గంటలు అయిపోయినాయి. 2 గంటలు అయిపోయింది, ఇప్పుడే కదా వెళ్ళాను అనిపిస్తుంది. ఎందుకో దేవుని కన్నా మీడియా ఎక్కువైంది. ఒక్కో సీన్ ఉంటుందండి విచిత్రంగా. ఒక ఆటో వెళ్తూ ఉంటుంది, ఆటోలో ఒక 5-6 కూర్చుని ఉంటారు, అందరి మెడలో ఇలాగే ఉంటాయి ఫోన్ దగ్గర. ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ కూర్చుని ఉంటారు. ఫ్రెండ్స్ అంటే అప్పుడులో జోకులు వేసుకుని నవ్వుకుని మాట్లాడుకుని, ఇప్పుడు ఏంటో తెలుసా, ఒకడు ఈ మూలక, ఒకడు ఆ మూలక, ఒక ఆ మూలక ఫోన్లు పెట్టుకుని అందరూ అందులోనే ఉంటారు. మీడియా. క్రైస్తవుడు నువ్వెలా ఉన్నావు? ఎక్కువ నువ్వు నీ టైం ఎందులో ఉంది, నువ్వు ఎందులో గడుపుతున్నావు, నువ్వు ఆలోచించుకుంటే అర్థమైపోతుంది నీకు. వెంటనే నువ్వు లెక్కలేసుకుంటే రోజు ఇదిగో ఇంతసేపు. నీ పిల్లలు దేవుని కంటే మీడియా ఎక్కువ, నీ పిల్లలకే. నీకు దేవుడి కంటే మీడియా ఎక్కువ నీకు. ఇలా అయిపోయిందండి క్రిస్టియానిటీ. ఆఫ్టర్ ఆల్ మీడియా. అది ఎంత అంటే అది ఏమీ లేదు, గాల్లో ఉండే మీడియా అది.
దానికి ఏమీ అడ్రస్ లేదు. అలాంటి ఒక ఆఫ్టర్ ఆల్ మీడియా ఈరోజు దేవునికి పోటీ పడి దేవునికంటే ఎక్కువైపోయింది. దేవునికంటే ఎక్కువైపోయింది. చాలామంది క్రిస్టియన్స్కి, అతి ఎక్కువ మందికి దేవునికన్నా మీడియా ఎక్కువైపోయిన పరిస్థితి. జాగ్రత్త, ప్లాన్ చేసుకో, ఆలోచించుకో, దాన్ని తగ్గించి అవసరానికి వాడుకో. ఆ టైం దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడు అంటాడు, మీడియా కంటే నేనే ఎక్కువ నీకని. దేవునికి స్తోత్రం. ఏమో అంత సీన్ దేవుడికి రాకపోవచ్చు, అంత అవకాశం మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేద్దాం. ఇద్దుముగాక. గట్టి చెప్పచ్చు కదా, మీడియా కన్నా దేవుడే ఎక్కువ మాకు, హల్లెలూయా. మీడియా కన్నా మాకు దేవుడే ఎక్కువ, హల్లెలూయా. అంతే. సుఖం కన్నా మాకు దేవుడే ఎక్కువ. మూడో విషయం చెప్తాను, ఆఖరిది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, 3వ లైన్లో, యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. యోబు ఎలా కనబడ్డాడటండి? అతనికి దేవుని కంటే తానే నీతిమంతుడిగా. చూడండి, దేవుని కంటే సుఖం ఎక్కువైంది, అది చూసాం. దేవుని కంటే మీడియా ఎక్కువైంది, అది చూసాం. అండ్ ఎక్కువ చోట్ల అదే ఉంది. మనం చాలాసార్లు మీడియా గురించి చెప్పుకున్నాం, నేను స్పీడ్గా ముందుకెళ్ళి అదే ఉంది. ఇంకో విచిత్రం ఏంటంటే, దేవుని కంటే అతనో లేదా ఒక పర్సనో ఎక్కువైన పరిస్థితి. దేవుని కంటే ఒక వ్యక్తి ఎక్కువైపోయిన పరిస్థితి. దేవుని కంటే ఒక వ్యక్తి. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. ఓ నూనె బాటిల్ పెట్టుకుని ఒక ఆవిడ వెళ్తుంది అనుకోండి, ఆమెతో ఏంటంటే ప్రార్థన తైలం అండి, రాస్తే రోగాలు పోతాయని అంట. మనం అంటాం, అమ్మా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం ఉంది కాబట్టి విశ్వాసంతో రాయండి అంటే, అక్కర్లేదు, మా పాస్టర్ గారు ఇది చెప్పారు, అదే నిజం, అంతే. ఎవరెక్కువ? పాస్టర్ గారే. ఇదేంటి పాస్టర్ గారే? మీరు విన్నారో లేదో, ఒక రంజిత్ ఓఫీర్ శిష్యులు ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఇద్దరు రంజిత్ ఓఫీర్ శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ఓఫీర్ని పొగుడుకుంటా ఉంటే, ఒకడు ఇంకా ఎక్కువ ఇంకా అటు అని పొగుడుతుంటే, ఏంటి నువ్వు అలా అంటున్నావు, దేవుడి కంటే ఎక్కువలా చూసి ఇలా ఉన్నావు ఏంటంటే, అతను నా దృష్టికి రంజిత్ ఓఫీరే గారే దేవుని కంటే ఎక్కువ అన్నాడు. ఇటు పక్కడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటాడు, అదేంటి అలా అంటున్నావు, ఇది తప్పు, ఇది అలా ఎలాగా అని చెప్తే, ఏం చెప్పు నువ్వు, నాకు దేవుడి కంటే రంజిత్ ఓఫీర్ గారు ఎక్కువ. ఎందుకంటే రంజిత్ ఓఫీర్ గారి వల్లే నాకు దేవుడు పరిచయం అయ్యాడు. దేవుడు నాకు పరిచయం అయిందే ఓఫీర్ గారి ద్వారా. అలాంటప్పుడు నాకు ఓఫీర్ గారే కదా ఎక్కువ అంటాడు. ఏమంటే లాజిక్ ఏమన్నా కరెక్టా? జొమాటో వాడు పార్సిల్ తెచ్చిచ్చాడు. జొమాటో వల్ల పార్సిల్ వచ్చింది కాబట్టి పార్సిల్ కంటే జొమాటో వాడు ఎక్కువ. అది పేరు అడిగావా, ఊరు అడిగావా, ఏమన్నా ఫోటో పెట్టుకున్నావు నువ్వు? లేదు కదా. అది ఎక్కువేంటి? మీడియేటర్ అంతే. ఇప్పుడు ప్యాకెట్స్లో వస్తుంది, బాక్సుల్లో ఫుడ్ వచ్చింది బాక్సుల్లో కాబట్టి ఫుడ్ కంటే బాక్స్ ఎక్కువ, ఫుడ్ ఎక్కువ. దేని ద్వారా వచ్చిందో అది మ్యాటర్ కాదు, ఏదొచ్చిందో అది మ్యాటర్. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారానే దేవుడు నాకు పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎక్కువ. అంటే ఇంక అలా కాదు, ఇలా తీర్పులోకి వెళ్ళిపోతుంటే ఆయన ఏమన్నా తెలుసా, తీర్పులోకి వెళ్ళిపోతే అక్కడే తేల్చుకుంటాడు. అక్కడేం తేల్చుకుంటారా నీ మొక, అక్కడేం తేల్చుకుంటారా నువ్వు? క్రీస్తు న్యాయపీఠం వద్ద తేల్చుకుంటాను అంటున్నాడు. నేను సంపాదించి పెడతాను గ్రూప్లో, అది ఎక్కడుందో ఎవరినో ఒకరు అడుగుతాను నేను. అది క్రీస్తు న్యాయపీఠం ముందు తేల్చుకుంటాడంటే, క్రీస్తు న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రభు అంటే, ఈడెవడు నాకు తెలియదు, ముందు ఈయన పంపండి. నేను ఎవరి ద్వారా వచ్చో ఆడి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. మీ ఇద్దరం మాట్లాడుకోండి, నీకు అదే కదా కావాలి. ఏం దారుణం. జనాలకి వ్యక్తులు ఎక్కువైపోయారు. వాళ్ళ పాస్టర్లు, వాళ్ళ వ్యవస్థాపకులు. ఆయన ఏం స్థాపిస్తే అదే, ఆయన ఏది పెడితే. దేవుడు మాట వద్దు. అయ్యగారు, పెద్ద అయ్యగారు చెప్పారు, అయ్యగారు అదే మ్యాటర్, ఇంకేం లేదు. అలా అయిపోయారు. ఇప్పుడు బైబిల్ మిషన్లో నువ్వు ఏం వాక్యం చూపించు, వాళ్ళకి వాక్యం అవసరం లేదు. అయ్యగారు, దేవదాస్ అయ్యగారు మ్యాటర్ కావాలి. దేవదాస్ అయ్యగారికి ఒక వరం ఉందంట. ఏంటంటే ఒకేసారి 7 చోట్ల పని చేయగలడంట. అంటే ఇప్పుడు నేను ఒకేసారి ఎన్ని చోట్ల పని చేయగలను? ఒక చోటే. ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి గట్టిగా అయితే 2 చోట్ల పని చేయొచ్చు, మీ ముందు మీడియాలో, అంతే. కానీ ఆయనకేంటో తెలుసా, 7 చోట్ల పనిచేసే వరం ఉందంట. అది ఎలాగా? వీళ్ళు పలానా ఊరు తారీఖున వెళ్ళారట, ఇంకొకరు ఎవరో మీడియా లేదు, ఫోన్స్ లేవు కదా ఆ టైంలో. వీళ్ళందరూ ఎప్పుడో ఉత్తరాలు రాసుకున్నారట. ఉత్తరాలు రాసుకుంటే అట, వీళ్ళు ఏ రోజు కలిసారో ఆ ఉత్తరాల్లో వాళ్ళు కూడా అదే రోజు కలిసినట్టుగా వచ్చిందట.
దాని ఇంతకీ రాసినోడు ఎవడో ఏం మ్యాటర్ కాదు అక్కడ. ఒక విషయం పుట్టించారు. ఆ విషయం ఏంటంటే అయ్యగారు ఒకేసారి 7 చోట్ల ఉండగలరు. మనం ఏమంటే అలా ఉండదండి, బైబిల్ అలా కుదరదు. ఒక వ్యక్తి మామూలు వాళ్ళ కంటే వేగంగా వెళితే వెళ్ళొచ్చు తప్ప ఒక వ్యక్తి 7 చోట్ల ఉండే అవకాశం లేదంటే లేదు. దేవదాస్ అయ్య గారికి ఉంది. కారణం ఏంటంటే ఆ వరం యేసుప్రభుకు ఉన్న పన్ను, యేసుప్రభుకి లేదా వరం. ఒక చోట ఉండి ఇక్కడ నుంచి ఎరుసలేం వెళ్ళి, ఎరుసలేం నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసాడు. ఆయనకి ఇంచక వరం ఉంటే 7 చోట్ల పనిచేసి 7 రెట్లు పరిచయం చేసేద్దరు. ఈ యేసుప్రభు దేవదాస్ అయ్య గారి దగ్గర కన్నా వెళ్ళి అడగలేదు, అయ్యా నీకున్న వరం నాకు ఈ బాబయ్యా పరిచయం చేసుకుంటానని. ఈయన వెళ్ళి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఏంటండి ఇది? నువ్వు ఎన్ని చెప్పు, అయ్యగారే అయ్యగారు చెప్పారు అంతే, ఇంకా నాకు ఇంకేమొద్దు, అయ్యగారే. ఇక అయ్యగారు ఏం చెప్తుంది? ఓసారట పడుకున్నారట. పడుకుంటే శిష్యుడు అనుకున్నాడంట అయ్యగారు పడుకున్నారు. కాసేపటికి లేచిన తర్వాత అయ్యగారు బాగా నిద్ర పట్టిందంటే, నేను నిద్రపోలేదమ్మా, పాతాళానికి వెళ్ళి సువార్త చేసి వచ్చాను, ఎవడ వింటలేదు అన్నాడు. అట్లా నువ్వు 100 రిఫరెన్స్లు చూపించు, పాతాళానికి సువార్త ఏంట్రా బాబు, ఆల్రెడీ అడిగాడు అయ్యగారు నన్ను బయటికి పంపించండి బాబయ్య, లోపల కాలిపోతున్నాను అంటే, నాన్న రావడానికి అవ్వదు అంటే, పోనీ నన్ను పంపిస్తే మా అన్నదమ్ములకి చెప్తానంటే, లోపలికి వెళ్ళినోడికి ఇంకా ఛాన్స్ లేదు బాబు అని చెప్పేశాడు. ఆడి కోరిక ఏంటి? ఒక్క అవకాశం, అదే కదా, ఒక్క అవకాశం ఈ బాబు, నేను రావడానికన్నా మా వాళ్ళు రాకుండా పాతాళంలో ఉన్నాడు. ఎవడైనా ఒక్క అవకాశం కోసం చూస్తాడు చూడ్డా. ఈయన అంటాడు కదా, పాతాళంలో సువార్త అంగీకరించట్లేదు అన్నాడంట. పాతాళంలో సువార్త అంగీకరించరా? నేను కనుక అక్కడికి వెళ్తే సువార్త అనగానే వచ్చేస్తాను నేను, నన్ను బయటకు తీసుకురావు చాలు, నాకు ఇంకా అంతకంటే వద్దు, ఇందులో సావలైపోతుంది. ఏంట్రా ఈ మాటలు అంటే, అయ్యగారు చెప్పారు అంతే, అయ్యగారు అన్నారు అంతే. అందరూ అంతే, ఒక బైబిల్ మిషన్ అని కాదు, అందరూ అంతే. ఓసన్నాలో ఏసన్న గారు చెప్పారు అంతే, అయ్యగారు పెట్టారు రూల్ అంతే. అది ఇంకా అయ్యగారు పాస్టర్లో పెళ్లి చేసుకోవద్దని చెప్పారు రూల్ అంతే. అది ఇంకా అది ఫిక్స్. అది ఇంకా ఏ అయ్యగారు ఏదైనా పెడితే అది అంతే. దేవుని కన్నా సేవకులు ఎక్కువ, దైవ సేవకులు. మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే. చాలా చర్చిల్లో మనం అది కాదండి ఇదంటే, మా పాస్టర్ గారు చెప్పారు అంతే. పాస్టర్ కూడా ఏం నేర్పిస్తున్నారో తెలుసా? నేను మొన్న కలిసాను కదా, ఆయన అన్నాడు, నేనేం నేర్పిస్తానంటే, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా చెప్తే నాకు చెప్పకండి, మా పాస్టర్ గారికి చెప్పకండి, మా పాస్టర్ గారు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటామని చెప్పండి, మీరు వినొద్దని చెప్తారంట. ఇంకా వాళ్ళు వచ్చి వీళ్ళ పాస్టర్ గారికి ఏం చెప్తారు? చెప్తే ఏమంటాడు ఇతను? సాతాను గురించి పాపం గురించి మేము చెప్పను, నువ్వు చెప్పకంటాడు. ఆడపిచ్చి ఈడవడరా ఏదో ఒక గ్రహం నుంచి పడ్డాడని అనుకుంటే పోతాడు. ఇటు సాతాను గురించి పాపం గురించి చెప్పని బోధకుడు ఉంటాడంటే, అది మరి చూడు 30 సంవత్సరాల నుంచి చెప్పలేదట. 30 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళ చర్చిలో సాతాను గడికి ఎంత పెద్ద సింహాసనం ఉంటుందో చూడు, ఆడు ఇది మందే అంటే. అలా సేవకులు ఎక్కువైపోయారు, దేవుని కన్నా వ్యవస్థాపకులు ఎక్కువైపోయారు. అందులోనే ఇంకో మాట చూపిస్తాను మీకు. యోబు తనే దేవుని కంటే అన్నట్టుగా కొంతమంది మనుషులు కూడా అలా అనుకుంటారు. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తనను తాను ఎంచుకున్న దానిని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలెనని మనం అందరూ ఏం చేయాలట? దేవుడు అనుగ్రహించిన కృప చొప్పునే మనల్ని మనం ఎంచుకోవాలి. మనకి ఏ తలాంతులు ఉన్నా అది దేని ద్వారా వచ్చిందండి? గట్టి చెప్పాలి. దేవుని కృప వలన అది మనకి దానముగా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. అది కృపాదానమే కానీ మన తలాంతు కాదు, మన గొప్ప కాదు. కాబట్టి నువ్వు ఏమని ఎంచుకోవాలి? ఇవన్నీ నాకు ఉన్నాయంటే, ఈ వరాలు ఉన్నాయి, లేదా నేను ప్రీచ్ చేయగలుగుతున్నాను, లేదా నేను ప్రొఫెసైజ్ చేయగలుగుతున్నాను, ప్రవచించగలుగుతున్నాను, నేను భాషలో మాట్లాడగలుగుతున్నాను, లేదా ఇంకోటి నేను చేయగలుగుతున్నానంటే ఇది దేవుని సహాయం వలన అని నువ్వు గుర్తెరిగి ఇదంతా దేవుడి వలనే కానీ నా వలన కాదని ఎంచుకోవాలట. అలా ఎంచుకుంటున్నారండి జనాలు. ఇంకా వాళ్ళకి అంత ఫోజు కొడుతున్నారండి. ఒక్కొక్కడు ఫోజులు గొప్ప డంబాలకు పోతున్నారు జనాలు. నేనే చేశాను ఇదంతా అన్నట్టు దేవుడు నీవు. అప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చెప్తున్నమాట, యోబు తనను తాను దేవుని కంటే గొప్పవాడని. చూసారా ఇప్పుడు జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు యోబుని అన్నామంటే, నువ్వేం నీతిమంతుడని చెప్పుకున్నావు, దేవుడి కంటే గొప్పవాడని, నేను దేవుడితో పోల్చుకున్నాను అంటాడు. కానీ బయటికి ఎలా కనబడింది అది?
యోబు తనను తాను దేవుని కంటే గొప్పవానిగా చెప్పుకోవడాన్ని చూసి అతనికి బహుగా కోపం వచ్చింది అని రాయబడింది. సో నువ్వు ఎంచుకొనదగిన కంటే ఎక్కువ ఎంచుకోవద్దు. ఎంతవరకు ఎంచుకుంటావు అంటే నీకు కలిగిందంత దేవుని కృపాదానమే. హల్లెలూయా. ఇంకో మాట కూడా చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. ఇంకొక స్టెప్ అంటున్నాడు. ఏమన్నాడంటే, ముందు నువ్వు ఎందుకు పనికిరావు, నీ గొప్ప ఏం లేదు, దేవుని సహాయం అని ఎంచుకో. ఇంకో స్టెప్ ఏంటో తెలుసా? వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళని ఎంచుకో. సంఘంలో వాళ్ళు, నీ తోటి సేవకులు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళుగా ఎంచుకో, నీకంటే యోగ్యుడిగా ఎంచుకో. ఎవరిని తోలనడద్దు. వాళ్ళ తప్పు ఉందా మనం ఖండిద్దాం, అది తప్పు అంటే చెప్పు. కానీ ఆ వ్యక్తిని ఒక వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. వాళ్ళ సేవకులు తగినట్టుగా మాట్లాడు, వాళ్ళు విశ్వాసం తగినట్టు మాట్లాడు. అంతే తప్ప నువ్వు తోలనాడి మాట్లాడొద్దు, హీనంగా మాట్లాడొద్దు. వాళ్ళని నీకంటే యోగ్యులుగా భావించు. దేవునికి స్తోత్రం. ఇది అంత అద్భుతమైన మాట. నువ్వు ఎంతైనా ఖండించు, వాళ్ళ మిస్టేక్ ఎంతైనా ఖండించు. మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యక్తిగతంగా దేవుడు నాకు అది నేర్పించాడు. ప్రారంభంలో నేను వీళ్ళు కరెక్ట్గా పక్కకు తీసిపాడే, ఎంత దేవుడు నాకు ఈ వాక్యంతో నన్ను ఎన్నోసార్లు గద్దించి నాకు నేర్పించినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? డిబేట్లో చాలా సీరియస్గా తన్నుకుంటామా, అయిపోయిందా? తినేటప్పుడు నేను వెళ్ళి కూర్చుని వాళ్ళ దగ్గర మాట్లాడి, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటంటే ఫ్యామిలీ ఏంటి, మీ పిల్లలు ఏంటి, ఆడికి మధ్యపోతే వీడు ఎందాకడోడేనా, ఎందాకడది నా ప్రొఫెషన్, ఇది నా పర్సనల్. డిబేట్ చేయడం లేదా మినిస్ట్రీ ఇది నా ప్రొఫెషన్, అది నా ప్రొఫెషన్లో నేను అలాగ ఉంటాను. అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ పర్సన్స్, ఫ్యామిలీ ఏంటండి, డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి, పోలేండి, ఇది ఏం మనసులో పెట్టుకోకండి. ఇది మన అందరికి కావాలి. ఎందుకు నామపాలు డిబేట్ అయిపోయిన తర్వాత నేను నామపాలతో మాట్లాడితే ఆశ్చర్యపోయి మనం ఏడ్రా ఇప్పుడు దాకా పొడి చేసుకుని వీళ్ళిద్దరనే ఏంటి అతనికే మాట్లాడలా, నేను మాట్లాడుతుంటే. ఇలాగే మనం నేర్చుకోవాల్సింది ఇదే. మన ప్రొఫెషన్ వేరు, మన పర్సనల్ వేరు. పర్సనల్గా ప్రతి ఒక్కరిని యోగ్యులుగా ఎంచు. మన ప్రొఫెషన్ ప్రకారం అది ఖండించాల్సినప్పుడు ఖండించు. అతని గురించి ఆలోచించవద్దు. అతను ఎంత వారైనా తప్పుగా ఖండించే. మాట్లాడేటప్పుడు అతను ఎంత చిన్నవాడైనా నీకంటే యోగ్యుడిగా భావించి మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఇది మన అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఖచ్చితంగా. ఇంకో మాట చెప్తాను, నేను ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం. ఇదంతా 3 పాయింట్లు పాయింట్లు ఎక్కువ లెక్కేసుకోకండి, ఓకే? తనకంటే ఎంచుకోకుండా ఏమి ఎంచుకోవాలో చెప్తున్నాను అంతే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తనను తానే మోసపరుచుకొని. ఇది ఇంకా ముఖ్యమైన విషయం. నువ్వు ఒక వ్యక్తిని తోలనాడే ముందు అసలు నువ్వు ఏంటి అది ఆలోచించు. అతను వట్టివాడై ఉండి తను ఏదో గొప్పడని అనుకోద్దు. నువ్వేంటి ఫస్ట్? మా పాస్టర్ గారు, నా డాడీ ఎంత పెద్ద పాస్టర్, అదంతా నువ్వేంటి చెప్పు ముందు. నువ్వేం సాధించావు? నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ఓకే. సేవలో ఏం సాధించావు? నువ్వు సాధించిన దాన్ని పట్టుకుని అప్పుడు కొంచెం ఆలోచించు. నువ్వు ఏం చేయకుండా నేను వాళ్ళు ఎలాగా, వీళ్ళంతా, వాళ్ళంతా, అదే నువ్వేం చేసావు ముందు అది చెప్పు నాకు. నీకేమి అర్హత ఉందని మాట్లాడుతున్నాడు పౌలు. నీకేం అర్హత ఉంది? నువ్వు వట్టివాడేంటి, నువ్వు గొప్పవాడు అనుకోవడానికి ముందు నీ స్థితి ఏంటో చూసుకో, నీ స్థాయి ఏంటో చూసుకో, నువ్వు ఏం సాధించావు చూసుకో. నువ్వు ఇంతనే అంతే ఉండు. నువ్వు సాధించే కొద్దీ అనుభవాన్ని బట్టి ఎలా మాట్లాడాలో వస్తుంది. ఏమీ సాధించినప్పుడు టాపా వదిలేస్తాం మాటలు, టాకా అది ఇది అలా ఉంటుంది. వాడికి ఒక పాయింట్, ఒక విషయం తెలుస్తుంది అంతే. ఓసారి నేను నేర్చుకున్నాను దాని నుంచి, కానీ ఆ వ్యక్తి ఆలోచన తప్పు. బట్ దాని నుంచి నేను పాయింట్ నేర్చుకున్నాను. ఏంటంటే వాక్యం అయిపోయింది, నేను 2 స్పీకర్స్ నా ముందు ఒక ఆయన చెప్పేశారు, తర్వాత నేను చెప్పేశాను. ఒక యవనస్తులు వచ్చి మాట్లాడతా, ముందు చెప్పిన ఆయనకి ఏం తెలియదండి అన్నాడు. ఇదేంటి అంత సులువుగా తీసి పడేసేవంటి, బాగానే పాయింట్లు అయ్యి బాగానే చెప్పారండి. 2వ పేతురు అన్నారండి, ఈ పేతురులు ఎంతమంది ఉన్నారు ఏంటని అన్నాడు. అంతే, ఆడికి అది ఒకటే తెలుసు ఆడికి, అది పాస్టర్ గారికి తెలియలేదు. 2వ పేతురు అన్నప్పుడు చర్చిలో ఎవరన్నా ఫస్ట్ పేతురేమో అపోస్తలుడు, 2వ పేతురుడు ఎవడంటావు అని అనుకుంటాడు ఎవడైనా అసలు? ఎందుకంటే పేతురు ముందు 2 పేతురు అని ఉంది కాబట్టి 2వ పేతురు అని చదివాం మనం. అప్పటి నుంచి నేను నాయన ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రసంగం పొద్దున్న. తిమోతికి రాసిన 2వ పత్రిక అంటారు, 2వ తిమోతి అన్నాం.
ఎప్పుడన్నా మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక అంటాను మళ్ళీ రెండోసారి. నువ్వు ఎడిట్ చేస్తా అర్థం చూస్తావు కదా. ఎందుకంటే ఆడు నాకు అన్నిసార్లు గుర్తొస్తాడు. ఆడు సింపుల్గా 2 పేతురు అన్నారండి, ఎంతమంది పేతురులు ఉన్నారండి, ఆయనకి ఎవరు అదనేసాడు అంతే. వాడు వట్టివాడై ఉండి ఎదుటి అంటూ ఒకే పాయింట్ తెలుస్తాడు. ఎక్కడో ఏదో ప్రొఫెసర్ దగ్గర ఏదో యూత్ మీటింగ్లోనో ఎక్కడో పాయింట్ అంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ పాయింట్ దగ్గర తేడా ఈయనకి ఏం రాదు, మనకి ఇది వచ్చి ఆడికి రాదు అంతే. ఆడికి అదొకటే వచ్చి ఆడికి ఆ ఒక దెబ్బతో క్యాలిక్యులేట్ చేసేస్తారు మనిషి. నువ్వు వట్టివాడు, నువ్వేం చేసావు, ముందు నువ్వేం సాధించావు. నువ్వు సాధించినప్పుడు ఎదుటోడు కష్టం ఏంటో తెలుస్తుంది. నువ్వు సాధించినప్పుడే ఎదుటోడికి ఎలాంటి విలువ తెలుస్తుంది. నువ్వు ఏమి సాధించినప్పుడు అందరినీ నువ్వు వెటకారం చేస్తున్నట్టు. కాబట్టి నువ్వు ఎంచుకోకు, గొప్పోడిగా ఎంచుకోకు, తక్కువోడిగా ఎంచుకో. నువ్వు ఎంతైనా సాధించేసావు అనుకో, నిజంగా నువ్వు దేవుని సహాయంతో సాధిస్తే నువ్వు సాధించే కొద్దీ ఇంకా తక్కువగానే అనుకుంటావు. ఎందుకంటే తనను తాను తగ్గించుకునేవాడిని ఎక్కువ సాధించేలా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు సాధించే కొద్దీ ఇంకా తగ్గించుకుంటావు. ఎందుకంటే అదే సక్సెస్ సీక్రెట్. ఎదుటోడిని తొక్కేయడం, తక్కువగా చూడడం, తోలనాడడంలో విజయం లేదు. అది దేవుని దృష్టికి గొప్ప విషయం కాదు. సరే, ఫైనల్గా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఎవడైతే యేసును మాత్రమే, యేసు వైపు మాత్రమే, ఆయన మార్గంలో మాత్రం నడుచుకుంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవునికి స్తోత్రం. ధనాన్ని జయించినోడు, సుఖాన్ని జయించినోడు, పేరు ప్రఖ్యాతలు జయించినోడు, సిద్ధాంతాలని జయించినోడు, తనను తాను గొప్ప చేసుకోకుండా, లేదా తన పాస్టర్లని గొప్ప చేసుకోకుండా వీటన్నిటినీ జయించిన వాడికి మన దేవుడై ఉండును. హల్లెలూయా. అది ఎన్నిసార్లు ఉందనుకుంటున్నారు? యెహోవానైన నేను వారికి దేవుడినే ఇందును. ఎందుకని సార్లు అన్నాడంటే తెలుసా? దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆయన దేవుడు అవ్వకుండా ఇతర దేవుళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే, ఇన్ని కోట్ల మంది క్రైస్తవుల్లో కొంతమందికి మాత్రమే ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు వారు కుమారులే అన్నారు. మనందరం కూడా జయించి మనమందరము ఆయన్ను దేవుడిగా కలిగి ఉండి ఆయనకి కుమారులుగా జీవించుదుముగాక.